विष्णुपादाग्र संभूता या गंगा अभिधीयते जगदुत्पत्तिं वद प्रातरा अनुग्राहोस्मि धरणिलोपलनेनु तल्लि गर्भमुनंदु धरणिलोपलनेनु तल्लि गर्भमुनंदु పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా ఏకాదశి వ్రతం వెన్నడుండగలే ఏకాదశి వ్రతం వెన్నడుండగలే తీర్థయాత్రలకైన తిరుగలే పారమార్థికమైన పనులు చేయగలేరు భిక్షమొక్కడికైన పెట్టలేదు జ్ఞానవంతులకైన భూమి మొక్కగలేరు ఇతర దానములైన ఇయ్యలేరు నలినదలనేత్ర ఏం చేస్తావయ్యా ఈ జీవితం అంటే నలినదలనేత్ర నిన్ను నమ్మినా చేరి రక్షింపవే నన్ను శివంగను భూషణ నివాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర విష్ణుపాదాగ్ర సంభూతాయా గంగాయి అభిధీయతే తదుత్పత్తిం వద ప్రాతః అనుగ్రాహోస్మి సభైన పరమ పవిత్రమైన పర్వకాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశిగా అత్యంత విశేషమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి విధిగా సర్వశాస్త్రాల్లో చెప్పబడినటువంటి పర్వకాలం అయంలో ప్రవేశిస్తున్నాం. అలాంటి దివ్యమైనటువంటి పర్వకాలంలో జగన్మాత యొక్క దివ్య ఆశీస్సులతో ఈశ్వర ప్రేరణతో ఈశ్వర ఆజ్ఞతో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో అసలు గురువరేణులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సనాతన ధర్మోద్ధారశుద్ధి కోరుకుల వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి అష్టాదశ మహాపురాణ జ్ఞానయుక్త పరంపరలో ఈశ్వర ఆజ్ఞతో మూడవ పురాణక పరమ భాగవతులైనటువంటి అందరి యొక్క ఆమోద సౌజన్యంతో నారద మహాపురాణ కవచం సప్తాహ విధానంలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ క్రమంలో మేము చూడవచ్చు. నేను కవచనాన్ని ఈశ్వరుడు మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తుంది. శృణు నారదవక్షామి గంగోత్పత్తిం తమానఘా వదతాం శృణవతాం చైవ పుణ్యదాం పాపనాశిని. పూర్వం హృదయంలో గురికుడు అనేటువంటి ఒక వేటగాడు చేసేటువంటి పుణ్యమా పాపమా? వేట అంటేనే హింస. మరి వేటగాడు తన జీవితాంతం పుణ్యం సంపాదించుకుంటున్నట్ట పాపం సంపాదించుకుంటున్నట్ట? మరి ఆ వృత్తి లేకపోతే వాడి జీవితం లేదు. కసాయి వాడు మానసిక నడవకుంటే తన కుటుంబాన్ని పోషించుకోలేదు. మరి దాన్ని హింస అనాలా? అతను చేస్తున్నది నిత్యము పాపమే అనాలా? అంటే హింస అహింస అనేటువంటి పదాలకి, ధర్మము అధర్మం అనేటువంటి పదాలకి మనం చర్చకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం చేయాలి. ధర్మో ధర్మరూపాన్ని దత్తే ధర్మకృష్ణ దృశ్యతే అధర్మరూప. కొన్ని మన సామాన్యమైనటువంటి మేధస్సుకు అందరూ కొన్ని విషయాలు బయటకు కనబడేటువంటి లక్షణాలు చూసి ధర్మాత్మని చెప్పడానికి కూడా లేదు. రోజు తెల్లవారు వేస్తున్నాడు, వస్త్రం పెట్టుకుంటున్నాడు, బ్రహ్మాండంగా స్నానాలు చేస్తున్నాడు, హోమం దగ్గర కూర్చొని హోమాలు చేస్తున్నాడు. ఎవరి కోసం?
చూస్తే ఇంత గొప్పనైనటువంటి ఆచారాలు ఉన్నాడా, ఇంత గొప్పనైనటువంటి పుణ్యాలు ఉన్నాడా, తెల్లారు లేవగానే హోమాలు చేస్తున్నారంటే వాడు ఎవరి కుంభరాశం చేయడానికి చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు? మరి ఇది ధర్మవదాలా అధర్మవదాలా? కాబట్టి బయటికి కనబడేటువంటి విషయాన్ని పట్టుకునే మనం ధర్మాన్ని అధర్మాన్ని నిర్ణయించుకునేటువంటి లక్షణం ఉండదు. అలాగే ఒక వేటగాడు తన జీవన విధానం కోసం ఎంచుకున్నటువంటి వృత్తి వేట, తన కుటుంబ పోషణ కోసం ఎంచుకున్నటువంటి వృత్తి వేట. కుటుంబ పోషణ పరమధర్మం, వేట వల్ల వచ్చేటువంటిది అధర్మం అతని కిందికి రాదు. రానా మరి అహింసా పరమో ధర్మ, ఆ వాక్యం తప్పేనా అంటే ఎప్పటి వరకు హింస చేయాలో అప్పటి వరకు నీ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తే తప్పు లేదు. నీ కుటుంబ పోషణ వంటికి నువ్వు ఆ విధానంలో ఉంటే అక్కడి వరకు నీకు దోషం ఏంటి అంటారు. కానీ అతి ఆశతో ఇంకా ఏదో ప్రాపర్టీ సంపాదించుకుందామనో, ఏదో ధన సంపాదన చేద్దామనో, ఒక జీవిని హింసించేగా నేను సుఖపడాలనో ఆలోచన పెట్టుకుంటే అది ఖచ్చితంగా హింసా భాగం అవుతుంది. అంతేందుకు ఒక రాజు, ఏ రాజు యొక్క కథ తీసుకున్నా రాజు వేటాడడానికి వెళ్ళాడు అంటారు. దశరథుడు వెళ్ళాడు వేటాడడానికి. మరి దశరథుడు పుత్రిగా వచ్చాడు నారాయణమూర్తి రాముగా. అధర్మాత్మైతే కొడుకుగా రావాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి కొన్ని లక్షణాలు మనం బయటకు చూసినట్టుగా ధర్మాధర్మ నిర్ణయాలు చేసుకునే అవకాశం లేదు. వేట రాజుకి ధర్మం, దేవుడికి ఏది ధర్మమో అది చేస్తే అది వాడికి తప్పు రాదు. ఒక సైనికుడి చేతిలో ఆయుధం ఉన్నది, ఆయుధం ఉన్నది చంపడానికి ఉన్నది, కొట్టడానికి ఉన్నది. మరి కొట్టడం చంపడం హింస అయితే సైనికుడు చేసే నిత్య హింసే పాపం. ఆయుధం లేకుంటే నీవు రక్షణగా ఉండగలవా? నీ దేశంలో నువ్వు చక్కగా సుఖంగా ఉండగలవా? నీవు పట్టుకుంటే ఆ ధర్మం, అతను పట్టుకుంటే ధర్మం. కాబట్టి విషయ విచారణ చేసినప్పుడు, ధర్మ అధర్మ విషయ విచారణ చేసినప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మన పురాణ కథలో అనేక సందర్భాలలో రాజులు వేటాడడానికి వెళ్ళారని, సనాతన ధర్మం పైన విమర్శ చేయడానికి ఎప్పుడూ పరిగెట్టుకుని సిద్ధంగా ఉంటారు. అందుకే పెద్దలు చెప్తారు కదా, పండినటువంటి చేతికి రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. సమస్తమైనటువంటి జగత్తుకు విశ్వ శ్రేయస్సైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి సనాతన ధర్మం అనే వృక్షం పైన నాశనం చేయడానికి కొంతమంది సన్నిహితమై ఉంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, భగవద్గీత కూడా హింసను ప్రేరేపించింది అని ముఖ్యంగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇంత గీత ఉపదేశం చేసిన తర్వాత అర్జునుడు ఆయుధం పట్టుకొని పోయినాడు కదా, కాబట్టి గీతాశాస్త్రం హింసను ప్రేరేపించిందా అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. గీత ఎవరికి ఏది కర్తవ్యమో, ఏది ధర్మమో ఆ ధర్మం నేను చేయను, నాకు విధింపబడినటువంటి డ్యూటీ అధర్మం అనిపిస్తున్నానంటే పిచ్చివాడ, నువ్వు పుట్టింది అందుకోసం, నువ్వు క్షత్రియుడివి, ఆయుధం ఇచ్చిందే నీకు శాస్త్రం అందుకోసంగా, ఆయుధం ఇతరుని కాపాడడానికిగా. అలాంటి నీవే నీ డ్యూటీ నుంచి తప్పుకుంటే ఎట్లా అవ్వాలని చెప్పి నిలబెట్టింది భగవద్గీతా శాస్త్రం. ధర్మాన్ని నిలబెట్టింది. ఇక్కడ కూడా ఒక వేటగాడు తన వేట అనేటువంటి ధర్మం ద్వారా కుటుంబ పోషణ చేసుకుంటున్నాడు. కానీ అంతవరకు ఉంటే బాగానే ఉండేది, కానీ పరిస్థితి ఇంకా విపరీతమైనటువంటి ధన సంపాదన కోసం విపరీతమైన హింస చేయడం ప్రారంభించాడు. అంతేకాదండి, సన్నివేశం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను. ఒక మహానుభావుడు యజ్ఞాలు చేస్తే బాగా మోక్షం వస్తుంది అని చెప్పి కొన్ని యజ్ఞాలలో పశుబలి ఉన్నది, పశుబల ఉన్నది. కలియుగంలో అవన్నీ నిషిద్ధం. అవన్నీ చేసుకుంటూ పోయినాడట. ఒకసారి నాలుగో వాళ్ళు వచ్చారు. ఏమయ్యా, ఎప్పుడు కూడా నిర్విరామంగా యజ్ఞాలు చేస్తున్నాం, ఎందుకోసమయ్యా అడిగాడు. అయ్యా, యజ్ఞయాగాలు చేస్తే మోక్షం వస్తుంది కదా, అందుకోసం చేస్తున్నాం. యజ్ఞయాగాలు చేస్తే మోక్షం వస్తుంది వాస్తవమే, అది పక్కన పెట్టు. కానీ
సన్మానం చేయడానికి ఎవరైనా ఎదురు చూస్తున్నాడేమో అని ఆయన అనుకుంటాడు. ఎక్కడ ఎదురు చూస్తున్నారు స్వామి అన్నాడు. పైలోకంలో ఎదురు చూస్తున్నాడు. పైలోకంలో ఎవరైనా అంటే అక్కదాకా పోయిందా మన కీర్తి, ఎవరైనా నాకు ఎదురు చూస్తున్నది నీ చేత చంపబడేటువంటి మూగజీవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏక కొమ్ములు పెట్టుకొని మమ్మల్ని హింసించిన వాడు మోక్షం కోసం ఎవరైతే హింసించినాడో వాళ్ళు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాయా అన్నాడు భాగవతం. కాబట్టి ఏది ఎంతవరకు, అందుకే పెద్దలను ఆశ్రయించి ధర్మాధర్మ విచారణ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ గులికుడు డబ్బు సంపాదన కోసం విపరీతమైనటువంటి హింస చేస్తూ చిట్ట చివరికి తన శరీరాన్ని వదిలిపెడుతున్నటువంటి సమయంలో ఉత్తముడైనటువంటి మహాముని యొక్క ఆశ్రమం దగ్గర వేటాడడం కోసం, అప్పటి కూడా వేటాడాలని వచ్చి ఉత్తముడైనటువంటి మహాముని యొక్క ఆశ్రమం దగ్గర వచ్చి సొమ్మసిల్లి పడిపోతే అప్పుడు ఉత్తముడు లేపాడు. లేపి ఆయన మరణావస్థ స్థితిలో ఉండి కూడా ఇంకా బంధాలను పెంచుకుంటూ ధన సంపాదన చేసుకుందామని చెప్పి ఇంకా కూడబెట్టుకుందామని చెప్పి హింస చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అని చెప్పి హితోపదేశం చేస్తే అప్పుడు కొంత మార్పు ఏర్పడ్డది. కానీ అప్పటికే కాలం అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటామంటే ఇంకా ముందులే ఇప్పుడే ఎందుకు ఈ జపాలు, ఈ తపాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, ఈ పురాణాలు, ఇంకా చాలా టైం ఉందిలే. టైం ఉంది వాస్తవమే, కానీ ఎంత టైం ఎవరికి లేదు, చెప్పేవాడికి లేదు, వినేవాడికి లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రమే చేసి మొదలు పెట్టాడు భగవంతుడు, ఎక్స్పైరీ డేట్ ఎవరికి లేదు. అందరికీ డేటా ఉంటుంది. అది తెలియదు కాబట్టి చాలా హ్యాపీగా ఆనందంగా ఇంకా ఉంది నేను చాలా అనుకుంటున్నాడు భ్రమ. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఎట్లా అంటే అట్లా మనం మరల్చగలం. వివేకానంద స్వామి అంటాడు, చల్లబడిన తర్వాత ఇనుము మార్చడం అనేది, ఇనుము మనమనుకున్న శక్తితో మార్చాలంటే కష్టం. శరీరంలో శక్తి ఎప్పుడు ఉన్నదో, ధాతువుల యొక్క విజృంభణ ఎప్పుడు ఉన్నదో ఆ సమయంలోనే పుణ్యం గురించి ఆలోచన చేయాలి. మానవ జన్మ ఎందుకోసం వచ్చిందనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోగలగాలి. ముసలితనంలో ఏముందండి, వృద్ధాప్యంలో ఏముందండి, చెప్పిన మాట ఏది లేదు. మనవాడే శరీరంలో ఉన్న మనవాడే, పక్కన ఉన్న కొడుకు కూడలు కాదు, మనవాడే ఉన్న పార్టీ మనం చెప్పినారు. ఇక అప్పుడు ఏ అబ్బాయి పోతావు, ఏ కేదాలు పోతావు, ఏ పుణ్యం చేయటం. అయ్యగారు ఎన్ని పెట్టి చెప్పినా ఏం చెప్పినాడు. అదే 20 వయసులో క్రికెట్ జ్ఞానం ఉన్నప్పుడు నాకు కృష్ణ రామ అంటే మాటలు వింటే అదే మాయ. అందుకే ఎప్పుడు కూడా సాంగత్యం చేస్తూ ఉంటే ఒకరోజు కాకుండా ఒకరోజు ఉదయం. పోయిన సంక్రాంతి పెట్టినప్పుడే పోలే మసి వదిలిపెట్టావా అంతే. అలాగే ఉత్తముడి యొక్క బోధ వల్ల మారిపోయినాడు. ఉత్తముడి యొక్క ఆశ్రమంలోనే నివాసం ఏర్పాటు చేస్తున్నాడు. చిట్ట చివరికి ఆ ఆశ్రమంలోనే మరణించినాడు. మరణించినటువంటి శవం పైన గంగ నీళ్లు చల్లడంతో వైకుంఠం నుంచి విమానం వచ్చి అంత పాపాత్మైనప్పటికీ కూడా వైకుంఠ పదవి చేరినాడయ్యా. కారణం ఏంటి అన్నారు. 2 కారణాలు. ఒకటి సత్పురుషుల యొక్క ఆశ్రయం. నారదపురాణంలో చెప్తారు, మరణించేటువంటి స్థితిలో ఉన్నటువంటి పాపాత్ముడైన ఆ సమయంలో ఒక సత్పురుషుడు మహానుభావుడి దృష్టి కనుక పడితే ఖచ్చితంగా వాడు చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకుని ఉత్తమ లోకానికి వెళ్తాడు. చివరికి చనిపోయేటువంటి సమయంలోనైనా నారాయణ అనేటువంటి నామం చెప్తే చాలు, వాడు చేసినటువంటి పాపాలన్నీ పోయి ఉత్తమమైనటువంటి లోకాలకు ఉంటాడు. కనీసం చివరి దశలోనైనా
ఉంటుంది. ఎందుకంటే మానవ మేధస్సు కదా, ఆలోచన బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు నారాయణ అంటే నోరు నారాయణాన్ని రావాలి కదా. కొడుకు బుద్ధిమంతులు తల్లి చచ్చిపోతుంటే ఇంట్లో కూడా ఏడాది డబ్బులు కట్టలు లెక్క పెట్టుకునే సరిపోయి చిట్ట చివరికి కనీసం ఒక్కసారైనా నారాయణ అప్పటి కూడా అప్పు మీద దృష్టి ఉన్నాయి కానీ భగవంతుడి మీద దృష్టి లేదు. ఎందుకు ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ ఉండాలి కదా. మరణకాలమందు మరణునేమో ఆవేళయ బతుకుతలాగ్రహమున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవముంది కష్టపడుచు. అప్పుడు ఉండే పరిస్థితి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఈ లోకం నుంచి కనెక్షన్ కాలేదు, అక్కడికి స్పీకర్ పాస్ అయిపోవచ్చు. వాడి భాష మనగట్టగా మన భాష మనగట్టగా ఎవరో కానీ మన పరిస్థితి మనం చెప్పుకుంటున్నాం. కాకపోతే ఇంకా ఫ్యూచర్ ఉంది అనుకుంటున్నాను కాదు. మరణకాలము మరణమేమో ఆవేళ యమదూతలాగ్రహమున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవముంది కష్టపడుచు నా దిక్కులోని నారాయణాయుచు పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికి ఇప్పుడే చేసిన. చిట్ట చివరి దశలోనైనా నారాయణ నామస్మరణ, నారాయణ పాదోద్భవమైనటువంటి గంగ యొక్క జలస్పర్శ కలిగితే వాడు ఉత్తమ లోకాలు చేరుతాడు. అది గంగ యొక్క గొప్పతనమైన నారదా అని చెప్పి సనక సంతరాలు హరిద్వార్లో గంగా తీరంలో గంగ యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తున్నటువంటి సందర్భం అది. నిన్నటి కథాభాగం. ఆ కథాపాఠంలో ఉన్నాం. గంగమ్మ యొక్క కీర్తన చేస్తూ ఉన్నాం. గంగ యొక్క నీటి పొచ్చుపడలతో సౌదాసుకునేటువంటి మహారాజు ఎన్నో పాపాలు చేసిన వాడైనప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి లోకాలు పొందినాడయ్యా అని నిన్న కథాభాగం చెప్పుకొని ఉన్నాం. నాలుగు వారికి ఒక ప్రశ్న కలిగింది. అయ్యా, భగీరథుడి ప్రయత్నం వల్ల గంగ వచ్చింది అన్నారు, బాగానే ఉంది. గంగకు భాగీరథి అనే పేరు ఒకటి ఉన్నది అని చెప్పి విన్నాము, మీరు చెప్పినారు. అయ్యా మీరు తర్వాత పెట్టండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, గోపాలకృష్ణ భగవానికి. నారద వారు గంగ యొక్క గొప్పతనాన్ని మహాత్మాన్ని వింటూ ఉంటే నారద వారికి ఒక ప్రశ్న ఉదయించింది. స్వామి, భగీరథుడి వల్ల గంగ వచ్చిందని మీరు చెప్పారు. భగీరథుడి యొక్క తాతముతాతలు ఉద్ధరించడం కోసం ఆయన తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్వార్థమైన మొత్తానికైతే పారమార్థికంగా లోకం ఉద్ధరింపబడ్డది. కొంతమంది స్వార్థాలు కూడా లోకానికి శ్రేయస్సు కలిగిపడేస్తారు. కానీ నాకున్న సందేహం ఏంటంటే విష్ణు పాదోద్భవంగా నారాయణ యొక్క పాదాల దగ్గర నుంచి పుట్టింది గంగ అన్నారు. అది ఎట్లా? విష్ణు పాదం నుంచి పుట్టింది గంగ అన్నారు. అది ఏ సందర్భంలో ఎట్లా పుట్టింది? కారణం ఏంటి? ఇది నాకు మూల కథ, మూల విషయం తెలుసుకోవాలని ఉన్నది అని నాకు వారు ప్రశ్న చేస్తాను. అప్పుడు చెప్తున్నారు, సనక సనంతర సనాతన సనస్సుజాలు నలుగురు కలిసి ఉన్నారు, కానీ సనకుడు మాట్లాడుతున్నాడు. చక్కని ప్రశ్న వినాలయ్యా. బలేన మహతాయుక్తో భుజే నిధినీమా విజిత్య వసుధాం సర్వాం స్వర్గం చేరు మనోదరే. దీన్ని వివరించాలంటే నీకు మొట్టమొదటి బలిచక్రవర్తి గురించి చెప్పాలయ్యా. రాక్షస అధినేత, విరోచన యొక్క కుమారుడు, ప్రకాశం యొక్క మనవడు, దీని వంశంలో పుట్టినవాడు, మహానుభావుడు, పరమ భక్తాగ్రహణుడు బలి. భక్తి ఉన్నది, కానీ ఇంద్రుడంటే దేవతలంటే ఒక రకమైన వైరం ఉన్నది. ఇద్దరు కూడా అన్నలే, తల్లు లేదు కానీ తండ్రి ఒకడే. కశ్యప ప్రజాపతి యొక్క భార్య
కశ్యపు, ప్రహ్లాదుడు, విరోధుడు, బలి ఇదంతా కూడా కశ్యపుడికి దితికి పుట్టిన సంతానం. ఇక ఇంద్రుడు దేవతలున్నారే కశ్యపుడికి అదితికి పుట్టిన సంతానం. తండ్రి ఒకరే, తండ్రి వేరు. అప్పటి నుంచే ఉన్నది అన్నదమ్ముల మధ్య గొడవ. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఏ కథ చూసినా అదే. రాక్షసుల మీద దేవతలు, దేవతల మీద రాక్షసులు. బలిచక్రవర్తి దేవలోకాన్ని ఆక్రమించాలి, మా పూర్వీకులందరినీ కూడా ఇంద్రులు దేవతలు కూడా హింసించారు అనేటువంటి కోపం. చూడండి, భక్తి ఉన్నది, వైరం ఉన్నది. చరిత్రలో కూడా కొంతమంది పతనం కావడానికి కొన్ని లక్షణాలు అక్కడక్కడే కనబడుతూ ఉంటాయి. ఇంద్రాది దేవతల్ని ఆక్రమించి తన గొప్పతనాన్ని చూపించాలనేటువంటి ఒక భావం ఉన్నది బలికి, భక్తి ఉన్నది. దానిలో దేవతలపైకి దండయాత్ర బయలుదేరాడు. 10,000 కోట్ల లక్షల ఏనుగలు, 10,000 కోట్ల లక్షల రథాలు, గుర్రాలు, ప్రతి ఏనుగు వెంట 500 మంది పదాతి సైన్యం. అద్భుతంగా తన సైన్య సమీకరణ చేసుకుని బలిచక్రవర్తి అమరావతి మీదికి దండయాత్రకు బయలుదేరాడు. దాదాపు 1000 సంవత్సరాలు దేవతలకి రాక్షసులకి భయంకరమైనటువంటి యుద్ధం కొనసాగింది. చివరికి శుక్రాచార్య యొక్క వైభవం వల్ల, శుక్రాచార్య యొక్క అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి విజయాన్ని సాధించాడు. దేవతలంతా కూడా దెబ్బలు తిని పారిపోయినారు, బతికితే చాలనుకున్నారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. పుట్టకోలు, చెట్టుకోలు రాక్షసుల యొక్క భయానికి తమ తమ పదవులు, తమ తమ స్థానాలు, తమ తమ లోకాలు అన్నింటినీ వదిలిపెట్టేసి ఇంద్రాది దేవతలంతా కూడా కనుమరుగైపోయినారు. ఈ విషయం తెలిసింది తల్లికి, అదితికి. సంతానం ఎక్కడ ఉందో కూడా తెలియదు, బతికున్నాడో కూడా తెలియదు. తల్లి దుఃఖపడ్డది. మళ్ళీ తన సంతానానికి క్షేమం కలగాలి, మళ్ళీ తన పిల్లలందరూ కూడా ఉత్తమమైనటువంటి స్థానాలు పొందాలి అనేటువంటి పుత్ర వ్యామోహంలో, పుత్ర ప్రేమతోటి అదితి దేవి తపస్సును కూర్చున్నది శ్రీహరి గురించి, శ్రీ మహావిష్ణువు గురించి. అఖండమైన అద్భుతమైనటువంటి తపస్సు చేస్తున్నది అదితి దేవి. ఈ విషయం గమనించారు రాక్షసులు. పెద్దమ్మ తపస్సు చేస్తున్నదిగా, మన అన్నల గురించి, మన అన్నలందరూ ఇంద్రాది దేవతలందరికీ ఉత్తమమైన లోకాలు రావాలి, ఉత్తమమైన స్థానాలు కావాలంటే మనమంతా పోవాల్సిందే కదా. మనం పోతే కదా వాళ్ళకి వచ్చేది. వాళ్ళ కొడుకుల కోసం చేస్తున్నా కానీ ఇండైరెక్ట్గా మన పనుల గురించి ఆమె తపస్సు చేస్తున్నది కాబట్టి తపస్సు విఘ్నం చేయాలి అని ఆలోచించి ఇంద్రుడి వేషంలో ఒకడు, ఆమె సంతానంలో ఉన్నటువంటి దేవతా వేషాలు, కొడుకుల వేషంలో ఒకట అతిథి దేవి దగ్గరికి పోయినారు. వేషం కూడా కొడుకుల వేషమే, ఇంద్రుడి వేషం, సమస్తమైన దేవీ దేవతల వేషం వేసుకుని వెళ్ళాడు. అమ్మా, మా కోసం ఎందుకమ్మా ఇంత కష్టపడతావు? అమ్మా, మిమ్మల్ని ఈ రకంగా ఇంత కష్టపడుతూ ఉంటే చూడలేకపోతున్నాం తల్లి, నువ్వు తపస్సును విరమించుకో. మొత్తానికి తపస్సును విరమింపజేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు రాక్షసులు. అదితి గమనించింది. వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ వేషాన్ని బట్టి వీళ్ళు తన సభలో కుమారుడు రాక్షసులు అనేటువంటి విషయాన్ని గమనించి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నట్టుగానే విన్నది, కానీ తన తపస్సును అలాగే కొనసాగించింది. తపస్సు అఖండంగా కొనసాగిస్తూ ఉన్నది. శ్రీ మహావిష్ణువు తన గురించి తపస్సు చేస్తున్నటువంటి అతిథికి ఎటువంటి కష్టము రాకుండా ఈ రాక్షసులు ఈ రకమైనటువంటి ప్రయత్నాలే కాదు, అనేకమైన భయోత్పాదాలు కూడా ఆమె ముందు ఆమె తపస్సును విఘ్నం కలిగేట్టుగా చేసినారు. కానీ శ్రీహరి గురించి అఖండమైన తీవ్రమైనటువంటి ధ్యానస్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిని తానే కాపాడడం కోసం సుదర్శన చక్రాన్ని అడ్డుగా పెట్టి ఆమె తపస్సు చేస్తున్నటువంటి ఆ స్థానంలో ఏ రాక్షస బాధ లేకుండా చేసినాడు. భగవంతుడు ఉన్నాడనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, భగవంతుడు తనని రక్షిస్తాడనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీవు పెట్టుకుని ఏ కార్యాన్ని నువ్వు కోరుకున్నా యోగక్షేమం మహాజ్ఞానం, నీ యోగం, నీ క్షేమం నేను చేసుకుంటాను అని ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నాడు. నేను చూసుకుంటానని ప్రతిజ్ఞ చేసినాడా లేదా ఆయన కండిషన్ పెట్టినాడు. ఆయన నీ యోగము, నీ క్షేమం నేను చూసుకుంటాను, కానీ ఎందుకు చేస్తున్న తెలిసిన అనన్య చింతన చేయి.
భక్తిలో కనుక ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా భగవంతుడే చూసుకుంటాడు యోగక్షేమం. ఆ తల్లిని కాపాడుతూ ఉన్నాడు. మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అతిథిదేవి అద్భుతంగా అఖండంగా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి దర్శనం కాగానే నమస్తే దేవదేవేశ సర్వవ్యాపిం జనార్దన సర్వాధిగుణ భేదేన లోకవ్యాపార కారణ హరిరూపీ మహాదేవ శివరూపీ జనార్దన ఇది లోకస్య నేతాయ స్తందనామి జగద్గురుం. అతిథిదేవి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం కాగానే అద్భుతమైన స్తోత్రం చేస్తూ నారాయణ గురించి స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నదండి. హరి రూపీ మహాదేవ. అయ్యా నీకు శివుడికి భేదం ఏమున్నది స్వామి? హరిడైనా హరైనా నీకే కదా, నామాలు వేగా కలుగుతున్నాయి కానీ రూపం ఒక్కడే కదా స్వామి. హరభక్తులైనా నీవే కాపాడేది, హరిభక్తులైనా నీవే కాపాడేది. హరి రూపంలో నువ్వు ఉన్నావని భావన చేసేవాడికి ఆ రూపంలో వచ్చి కాపాడుతున్నావు. హరి రూపంగా నేను భావన చేస్తున్నాడు, ఈ రూపంగా వచ్చి కాపాడుతున్నావు. రూపాలు వేరు కానీ నామాలు వేరు కానీ ఇచ్చే ఫలితం ఒకటే, ఇచ్చే శక్తి ఒకటే. స్వామి నీకు నమస్కారం. అమ్మా నా గురించి ఇంత కఠినమైన తపస్సు చేసినావు కదా, ఏ వరం కావాలి? ఆ తల్లి కోరింది, తాన్న హింసితం ఇచ్చామి యతస్తే సుఖామా తాన్న హత్వాశుద్ధం దేహి మత్సురే యస్సురేశ్వర. నా కొడుకులు ఎక్కడ ఉన్నారో తెలియదు స్వామి, బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలియదు స్వామి. నా కొడుకులు ఎక్కడ ఉన్నా ఇంత పూర్వం ఏ రకంగా ఉన్నతమైన స్థానంలో ఈ లోకాలన్నింటినీ కూడా ఏనారో అలాంటి ఉత్తమమైన ఉన్నతమైనటువంటి స్థితిలో నా కొడుకుని చూడాలని కోరికగా ఉన్నది తండ్రి. ఆ వరం నాకు ప్రసాదించు. నీ కొడుకులందరికీ మళ్ళీ ఆ స్థానాలు ప్రకటింప చేయాలంటే ఇప్పుడు ఆ స్థానంలో కూర్చున్నటువంటి నీ సవతి కొడుకులందరినీ కూడా ఆ స్వామి ఆ పని మాత్రం చేయకండి. నా కొడుకులకు ఉత్తమమైనటువంటి స్థానం కావాలి కానీ నా సవతి కొడుకులకు ఎటువంటి ప్రమాదం కలగకండి. మీరు ఏ రకంగా నిర్వహణ చేస్తారో మీ ఇష్టం, వరం మాత్రమే. కానీ వాళ్ళు కూడా నా కొడుకులే కదా, వాళ్ళు కూడా నా కొడుకులే కదా. ఇది భగవంతుని కదిలించినటువంటి మాట. ఎంత కదిలించిందంటే, అమ్మా ఏదో వరమించినదా అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన పని చేయాలన్నా నీ మనస్సు నన్ను ఎట్లా కదిలించిందంటే నీ కొడుకుగా వచ్చి పని చేసి పెట్టాలన్నదమ్మా. కొడుకుగా వచ్చి పని చేసి నీ కొడుకుగా ఉండాలి. ఇంత గొప్పదైన ఉదాత్తమైన ఉన్నతమైనటువంటి మానసికమైనటువంటి స్థితి కలిగినటువంటిది నా తల్లి అని చెప్పి రేపు చెప్పుకోవడానికి కూడా నాకు ఒక కీర్తి. అతిథిదేవి యొక్క పుత్రునిగా వచ్చాను. అమ్మా నిన్ను మాతృమూర్తిగా చూడాలని ఉన్నది. చూడండి భగవంతుడు దేనికి సంతోషపడతాడు? ఇతరుల యొక్క యోగం, ఇతరుల యొక్క క్షేమం, ఇతరుల యొక్క ఆనందం గురించి నీవు పరిగణించినావో భగవంతుడు దానికి సంతోషపడతాడు. శ్రీహరినారాయణ స్వామి అమ్మా నేనే నీకు పుత్రుడిగా వస్తాను. నాభం గోరం క్షమాదేవ త్వమార్జము పురుషం వరం అసంఖ్యాతాండరూపానాం సర్వేషం సర్వకాలం త్వమేవ చింతయే దేవా యథేచ్ఛసి తథా కురు. స్వామి నాకు కొడుకుగా వస్తానంటున్నావు, అది ఎంత అదృష్టం, ఎంత భాగ్యం. కానీ నిన్ను మోసేంత అదృష్టం, నిన్ను మోసేంత శక్తి నాకు ఉన్నదంటావా? నిన్ను వహించేటువంటి, నిన్ను భరించేటువంటి, నిన్ను పుత్రుడిగా ధరించే శక్తి నా దగ్గర ఉన్నదంటావా? అవునమ్మా నువ్వు అన్నమాట వాస్తవమే. నన్ను మోయాలంటే సామాన్యులు మోయలేదు, నన్ను వహించాలంటే సామాన్యులు మోయలేదమ్మా. పరోపకార నిరతా శివభక్తి పరాయణా మత్కథా శ్రవణాసక్తా వహంతి సతతం హిమా. ఎవరు నన్ను మోయగలరు? ఎవరు నా దగ్గరికి రాగలరు? స్వామి చెప్తున్నాడు మాట. పరో
కశ్యపుడికి వరం ఇచ్చాడు. ఆ అదితి కశ్యపుడు స్వామి యొక్క దర్శనం కోసం, స్వామి యొక్క అవతారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. స్వామి ఎప్పుడు అవతరిస్తారా అన్నట్టుగానే స్వామి గర్భంలోకి వచ్చి చేరినారు. బ్రహ్మాది దేవతలంతా కూడా ఆనందపడుతున్నారు. స్వామి అవతరించబోతున్నారు. స్వామి అవతారం రాబోతున్నది లోకాన్ని ఉద్ధరించడం కోసం, మళ్ళీ దేవతల్ని తమ తమ స్థానాల్లో నిలబెట్టడం కోసం. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఏమంటే సమస్తము భగవంతుడి యొక్క సంతానం అన్నప్పుడు రాక్షసులు కూడా భగవంతుడు తన సంతానంగానే భావించి రక్షణ చేయవచ్చు కదా. అంతా తమ సంతానమే అని అన్నప్పుడు అంతెందుకు విష్ణు సహస్రనామాలలో భగవంతుడికి సమహ అనేటువంటి పేరు ఉన్నది. సము అంటే పక్షపాతం లేని వాడు అని అర్థం. మరి ఏ కథ చూసినా దేవతల పక్షంలో ఉండినట్టుగానే నారాయణ జరుగుతున్నాడు కదా. మరి ఆయన పక్షపాతం వహించినట్టుగా సమత్వం వహించినాడా? సమన్వయం ఎట్లా కుదురుతుంది ఆయనకి? వాస్తవమే, సమస్తము ఆయన యొక్క సంతానమే. కానీ ఆ సంతానంలో కూడా ఎవరైతే లోకాన్ని నాశనం చేద్దామని, సమాజాన్ని నాశనం చేద్దామని, ఇతరులకి కీడు తలపెట్టాలనుకుంటాడో అటువంటి వారికి శిక్షణ చేయడం, శిక్ష వేయడం తండ్రిగా లక్షణమే. తండ్రి బాధ్యత. కుటుంబంలో అందరినీ డిసిప్లిన్ గా ఉంచాల్సిన బాధ్యత తండ్రిగా ఉంటుందా ఉందా? అలాగే తండ్రి స్థానంలో జగత్పిత అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి నారాయణ కూడా సంతానంలో ఎవరైనా తప్పు చేస్తే వాడిని శిక్షించేటువంటి బాధ్యత తానే స్వీకరిస్తాడు. అది కూడా సమత్వంలో ఒక లక్షణమే, ధర్మంలో ఒక లక్షణమే. అది పక్షపాతం ఎట్లా అవుతుంది? దేవత పక్షపాతం కాదు. దేవతలనే ఎందుకు ఉద్ధరించాలి? ఎందుకంటే రాక్షసుల యొక్క పనులన్నీ కూడా యజ్ఞ నాశనం చేస్తున్న పనులు. యజ్ఞ సంస్కృతిని నాశనం చేస్తామనుకున్న వాడిని భగవంతుడు మట్టి పెడతాడు. యజ్ఞ సంస్కృతి ఉన్నంత కాలమే భగవంతుడి యొక్క అస్తిత్వం అనేది భూమిపైన ఉంటుంది. యజ్ఞ సంస్కృతి పోయిందనుకోండి, ఏ దేవా భావయంతున పరస్పరం భావయంత శ్రేయపరమాప్సత, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటే తప్ప లోకము చక్కగా సుభిక్షంగా నడవదు. కాబట్టి ఇక్కడ నుంచి దేవతలకి యజ్ఞాల ద్వారా వెళ్ళాలి ఆహారం. అక్కడ నుంచి దేవతలు మళ్ళీ మనకి యజ్ఞం చేసేట్టుగా, శక్తి ఇచ్చేట్టుగా వర్షాలతో, పంటలతో వాళ్ళ అనుగ్రహాన్ని కురిపిస్తారు. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అనుగ్రహము చక్కగా సంబంధం ఉండాలంటే మధ్యలో ఉన్నది యజ్ఞ అగ్ని. అక్కడ కట్టేదనుకోండి, పోస్ట్ కట్టేదనుకోండి, కమ్యూనికేషన్ కట్టేది ఇంకే ఉన్నది. వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. అందుకే అవాంతరాలు ప్రళయాలు. కాబట్టి దీన్ని సమన్వయం చేయడం కోసమే భగవంతుడు అప్పుడప్పుడు అవతారం దాల్చుతాడు. ధర్మ సంస్థాపన, పరిత్రాణాయ సాధన, వినాశాయ చతుష్కృతం. యజ్ఞ సంస్కృతిని నాశనం చేద్దామనుకున్నటువంటి దుర్మార్గుల్ని నాశనం చేయడం కోసం, యజ్ఞ సంస్కృతిని నిలబెట్టాలనేటువంటి సాధులను ప్రయత్నించేటువంటి మహాభావాన్ని రక్షించడం కోసం, తద్వారా ధర్మాన్ని స్థాపించడం కోసం. ఇది ప్రధాన లక్షణం. ఇప్పుడు భగవంతుడు తాను పుత్రుడిగా రావడానికి ప్రధానమైన కారణం. కానీ రెండు మార్గాలు ఉన్నాయి భగవంతుడు లోకానికి వచ్చి ధర్మాన్ని స్థాపన చేయాలంటే. ఒకటి శిక్ష వేసి ధర్మాన్ని స్థాపన చేయవచ్చు, చంపి ధర్మాన్ని స్థాపన చేయవచ్చు, దుర్మార్గుల్ని చంపి. రెండవ మార్గం శిక్షణ, మంచి మాటలు చెప్పి కూడా మార్చవచ్చు. శిక్ష వేసి మార్చవచ్చు, శిక్షణ చేసి మార్చవచ్చు. రెండే మార్గాలు. భగవంతుడు అప్పుడప్పుడు ప్రతిదానికి సర్జరీ ఉండదండి. మామూలుగా లౌకికంగా ఆలోచిస్తే మొత్తానికి రోగం పోవాలి, కొన్ని ట్యాబ్లెట్లతో పోతాయి, కొన్ని సర్జరీ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని కేసులకు శిక్ష వేసినాడు, కొన్ని కేసులను శిక్షణతోటి నిలబెట్టినాడు. ఇక్కడ భగవంతుడు బలి చక్రవర్తికి శిక్ష వేసినాడా, శిక్షణ వేసినాడా అంటే శిక్షణే. శిక్ష కాదు, శిక్షణ. ఎందుకు? తన భక్తుడు తాను ఉన్నాను నమ్ముకున్నవాడు కాబట్టి కొంచెం చెడుదారిలో వెళ్తుంటే అది కాక ఇది దారి అని చెప్పడం కోసం భగవంతుడు వస్తూ ఉన్నాడు. అతిథికి ఇచ్చినటువంటి మాట ప్రకారం భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రం మధ్యాహ్న సమయంలో
నక్షత్రంలో ఒక స్వామి అతిథి కశ్యపులకి పుత్రుడిగా ఈ లోకంలో అవతరించాడు. ఉపేంద్ర అని చెప్పి నామకరణం చేశాను. కానీ ఉపేంద్ర అవతారం ఇది. కానీ వామనావతారంగా ఈ లోకంలో ప్రాచుర్యం ఏర్పడ్డది. కారణం ఏంటి అన్నాడు. ఆయన వచ్చామని వామన అంటే పొట్టివాడు అని అర్థం. ఆయన రావడమే అట్లా వచ్చినాడు. అదే శారీరక పరిమాణంతో తన వ్యవహారం చేస్తే అలాగే ఉంటున్నాడు. ఎక్కువ కాలం ఉన్నటువంటి అవతారాలు కొన్ని, తక్కువ కాలంలో ఉన్నటువంటి అవతారాలు కొన్ని. రామావతారం చూడండి, కృష్ణావతారం చూడండి, కొంచెం సుదీర్ఘంగా ఈ భూమి పైన ఉన్నాయి. కానీ నరసింహావతారం సత్యోజాతవతారం అప్పటికప్పుడు వచ్చి అప్పటికప్పుడు శిక్ష వేసి ధర్మ సంస్కారం చేసి వెళ్ళిపోయినాడు. అలాగే వామనావతారం కూడా అంటే ఆ కాలానుగుణంగా ఆ సమయానికి నిలబెట్టడం కోసం తాత్కాలికంగా వచ్చి అదే అవతారంగా అదే శారీరకమైనటువంటి లక్ష్యంతో అవతారం పూర్తి చేసుకుని వెళ్ళినాడు. అందుకే వామన అంటే పుట్టివాడు, పుట్టడం పిల్లవాడిగా పుట్టాడు. కానీ శంఖ చక్రాలతో పుట్టినాడు స్వామి. అతిథి కశ్యపుడు స్తోత్రం చేసినాడు. స్వామి ఈ అవతారంలో వచ్చినావు, చాలా సంతోషం. కానీ నేను పుత్రుడిగా భావన చేద్దాం అనుకుంటున్నానంటే తన శంఖ చక్రాలు తీసేసి చిన్న పిల్లవాడిగా మారిపోయినాడు. ఎంత పిల్లవాడిగా మారిపోయినాడు అన్నారు. పుట్టడమే 5 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నాడు ఆయన. అందుకే పుట్టుకతోనే నామకరణము, జాతకర్మ, ఉపనయనము అన్ని ఒకేసారి అయిపోయినాయి ఆయనకు. ఎప్పుడైనా కొన్ని సంస్కారాలు లోపల జరిగితే ఉపనయనం లోపల అన్ని సంస్కారాలు పూర్తి చేస్తారు. అలాగే వామనావతారంలో పుట్టడమే 5 ఏళ్ల పిల్లవాడిగా వాళ్ళకు కనిపించడంతో ఉపనయన సంస్కార యోగ్యత కూడినటువంటి వయస్సుతో స్వామి రావడంతో డైరెక్ట్గా ఉపనయనమే జరిగింది. దాంట్లోనే నామకరణం, సంస్కారాలు అన్ని జరిగింది. వామన అంటే పుట్టివాడు, అసలు పేరు ఉపేంద్ర. అమ్మా నేను వచ్చినటువంటి పని ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి నేను శంఖ చక్రాలతో నారాయణుని నేను వచ్చాను, సామాన్యమైన పుత్రుని కాదు అనేటువంటి భావన చేయడం కోసం ఈ రూపంలో మీకు కనబడ్డాను అని చెప్పి వాళ్ళని అనుగ్రహించి వామనుడిగా ఉపనయన సంస్కారం చేసుకొని అక్కడి నుంచి ఏకాఏకి ఎందుకోసం వచ్చాడు? బలి చక్రవర్తి ఆక్రమించుకున్నటువంటి లోకాలన్నింటినీ కూడా బలి దగ్గర నుంచి తీసివేసుకొని అతిథికి వరమించినట్టుగా, తల్లికి వరమించినట్టుగా ఆయన పుత్రులైనటువంటి ఇంద్రాది దేవతలకి మళ్ళీ వాళ్ళ స్థానాలు, వాళ్ళ లోకాలు వాళ్ళకి ఇవ్వడం కోసం వచ్చారు ఆయన. కాబట్టి బలి దగ్గర నుంచి తీసుకోవాలంటే 2 మార్గాలు. అయితే అడిగి తీసుకోవాలి, లేకపోతే దెబ్బలు కొట్టి తీసుకోవాలి. ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆస్తి తీసుకోవాలంటే 2 మార్గాలు. అయితే కొట్టేలా తీసుకోవాలి, లేకపోతే అడుగుతానే తీసుకోవాలి. స్వామి కొట్టడం ఇష్టం లేదు. కారణం వాడు నా భక్తుడు కాబట్టి అడిగి తీసుకుందాం అని చెప్పి అడిగేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఒక సన్యాసికి, బ్రహ్మచారికి, భిక్షాందేహి భిక్షాపాత్ర పట్టుకొని అడిగేటువంటి అధికారం బ్రహ్మచర్యం నుంచి ప్రారంభమవుతుంది. అందుకోసమే ఉపనయనం చేసుకొని పనిలోకి దిగాడు. నేరుగా వెళ్ళిపోవచ్చు కదా పరిచయం. కానీ ఇక్కడ ఉపనయన సంస్కారం ఎందుకు చేసుకున్నాడంటే ఉపనయన సంస్కారం లేని భిక్ష పాత్ర పట్టుకునే అధికారం రాదు. మొట్టమొదటి భిక్ష తల్లి పెట్టుకుంది ఉపనయనంలో. అంటే అర్థం ఏంటో తెలిసిన ఇక నేను భిక్ష పెట్టుకొని చదువుకోరా అబ్బాయి పంపిస్తుంది యూతులని. అంత కష్టపడి విద్య నేర్చుకునేటువంటి కాలం ఒకప్పుడు. బయలుదేరాడు. భృగుపుచ్చమైనటువంటి ప్రాంతంలో నర్మదా నది తీరంలో పరిచయానికి యజ్ఞం చేస్తున్నాడు. చాలా గొప్పగా కొనసాగుతున్నది యజ్ఞం. వామన బ్రహ్మచారి అప్పుడప్పుడే ఉపనయన సంస్కారం అయిపోయినటువంటి బ్రహ్మచారి సాక్షాత్తు నారాయణుడు. ఏమండి నారాయణ వస్తే లక్ష్మీదేవి కావాలి కదా. స్వామిని వదిలిపెట్టి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఆయన ఏ అవతారం వచ్చినా కానీ అమ్మ కూడా వస్తుంది కదా. మరి వామనావతారంలో అమ్మ కనబడలేదే అన్నారు. అమ్మ ఎందుకు కనబడలేదయ్యా? అమ్మను ఆయన వదిలిపెట్టి కదా. మరి ఎక్కడ ఉన్నది ఆ వామన
గుండం. దీని అర్థం ఏమిటో తెలుసునా? 4 వేదాల మంత్రాలతో సంస్కరింపబడేటువంటిది అగ్ని. ద్వారం అంటే రాకపోకలు కాబట్టి 4 వేదాల మంత్రాలతో సంస్కరింపబడేటువంటిది అగ్ని అనేటువంటి ఉద్దేశంగా యజ్ఞశాల నిర్మాణం అట్లా చేస్తారు. ఋగ్వేద ద్వారం దగ్గర ఋగ్వేదం నేర్చుకున్నటువంటి పండితులంతా కూర్చున్నారు. యజుర్వేద ద్వారం దగ్గర యజుర్వేదం నేర్చుకున్న పండితులంతా కూర్చున్నారు. ఒక్కొక్క వేద ద్వారం దగ్గర ఒక్కొక్క వేదం చదువుతున్నటువంటి మాననీయ మహత్తరమైనటువంటి చాలా ఉత్తమ పండితులంతా కూర్చున్నారు. అటువంటి యజ్ఞ వేదిక దగ్గరికి 5 ఏళ్ల పిల్లవాడు, అప్పుడప్పుడు ఎవరైనా సంస్కారం చేసుకున్నటువంటి పిల్లవాడు బయలుదేరి వస్తూ ఉంటే ఋగ్వేద మంత్రం చదువుతున్న వారు మంత్రం ఆపేసినారు. అక్కడ దాకా వచ్చి అయ్యా మంత్రం ఆపేసినారు, అగ్ని అయ్యా ఈ మంత్రం తర్వాత ఇది కదా అని చెప్పి వాళ్ళు ఎక్కడైతే ఆపినారో అక్కడి నుంచి ఈయన కంటిన్యూషన్ మొదలుపెట్టాడు. యజుర్వేదం వాళ్ళు కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి తెలుస్తుంది, వాళ్ళు కూడా తమ మంత్రాన్ని ఆపేసినారట. వాళ్ళ దగ్గర పోయినాడు, అయ్యా మీ మంత్రాన్ని ఇక్కడ ఆపినారు కదా అని చెప్పి వాళ్ళతో పాటు మంత్రాన్ని చదివినాడు. అప్పుడే ఎవరైనా సంస్కారం అయిపోయింది. ఎప్పుడు విద్య నేర్చుకున్నాడు అయ్యా? లక్ష్మీదేవి వెళ్ళో కదంటే లక్ష్మి అంటే అర్థం సమస్తమైన శక్తి, అద్భుతమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సుతో అక్కడ ఉన్నటువంటి యజ్ఞశాలలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తరులందరూ కూడా మోహపడ్డారట. ఎవరి పిల్లవాడు రవియా లేక బ్రహ్మదేవుడా లేక సాక్షాత్తు శంకరుడా? ఎవరైనా మన యజ్ఞాన్ని ఉద్ధరించడానికి ఎవరో మానవీయ మహత్తరమైనటువంటి దివ్యశక్తి ఈ వామరూపంగా ఈ బ్రహ్మచార్యంగా మన దగ్గరికి వస్తున్నాడా అని చెప్పి సమస్తమైనటువంటి బ్రాహ్మణోత్తరంతా కూడా ఆశ్చర్యంతో ఒక విగ్రహంలాగా మారిపోయినాడు. శంకుడో రవిలో పయోజ భవుడో చండాంశుడో పత్నియో దంభారత వచ్చగాక ఎవరో మాయావిషుతో వచ్చినటువంటి వాడు కానీ ఈయన సామాన్యమైనటువంటి బ్రాహ్మణ పిల్లవాడు కాదయ్యా. అద్భుతమైన తెలుస్తూ ఉన్నాడు. ఏకాయకి లోపలికి వస్తూనే ఉన్నాడు. బలిచక్రవర్తి ఏకదీక్షుడై ఉన్నాడు. ఆ బలి దంపతులు చూసినారు. మానవీయ మహత్తరమైనటువంటి తెలుసుతో వస్తున్నటువంటి ఆ పిల్లవాడికి సాదర స్వాగతం చెప్పినాడు బలిచక్రవర్తి. అయ్యా రండి, కూర్చోండి, మీరెవరో మహాభావులు, మా యజ్ఞాన్ని ఉద్ధరించడానికి వచ్చారు. స్వాగతం తే మహాభాగా. కూర్చోబెట్టాడు, మర్యాద చేసినాడు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏదైనా ఇవ్వాలని అనిపిస్తున్నారండి. కొంతమంది ముఖం చూస్తుంటే ఫేస్ వాల్యూ అంటారు, కొంతమంది ముఖం చూస్తుంటే మాట్లాడాలనిపిస్తుంది, కొంతమంది ముఖం చూస్తే వాళ్ళు అసలు చూడలేదు. నిజం చెప్పాలంటే వాడికి మనకి ఏం కనెక్షన్ లేదు, చూసింది ఇప్పుడే. కొంతమంది చూస్తే ఇవ్వాలనిపిస్తుంది, కొంతమంది చూస్తే దాచిపెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకయ్యా ఈ లక్షణాలు? ఇది కూడా ప్రశ్నిస్తుంది. మనకు లోకంలో జరిగేది ఇది ఎందుకు అన్నారు? ఎక్కడో పూర్వజన్మలో కనెక్షన్ ఉండదు. వాడు పూర్వజన్మలో మనకి ఏదో చేసి ఉన్నాడు కాబట్టి వాళ్ళు చూస్తే మనకు. కానీ సాక్షాత్తు నారాయణమూర్తిగా వచ్చినటువంటి ఆ సింహాక్షుడు బాబుని చూసేసరికి బలిచక్రవర్తి దంపతులు పుణ్యాత్ములు వచ్చి వడుగాయ పరివారం వడుగాయ పరివారం, ఎవరైనా నీవు మీ తల్లిదండ్రులు నా యజ్ఞాన్ని సఫలం చేయడానికి వచ్చినటువంటి మహానుభావుడిగా నేను కలుసుకున్నాను స్వామి. నేను చూస్తూ ఉంటే ఏదైనా ఇవ్వాలనిపిస్తుందని, ఏదైనా ఇచ్చి నీ దగ్గర ఆశీర్వచనం పొందాలనిపిస్తుంది. నీ చేతిలో మొత్తం ఏదైనా పెడితే తప్ప నాకు సంతృప్తి కలగడం లేదే. ఏం కావాలి? వరచేరంబులో వానలో ఫలములో అన్నంబులో వరచేరంబులో మంచి పట్టు వస్త్రాలు తెప్పించమంటారా? మాటలో మంచి బంగారు ఆభరణాలు తెప్పించమంటారా? లేకుంటే మేడలు అంటారా? గోవులు ఇమ్మంటారా? రథాలు ఇమ్మంటారా? రథాలు ఇమ్మంటారా? బ్రహ్మాండమైన భోజనం పెట్టించమంటారా? చూస్తూ ఉంటే ఇంకా తెలివిగా అబ్బాయిలాగా అనిపిస్తుంది. మన అమ్మాయి అయినా మా రాజ్యంలో మంచి బ్రాహ్మణ అమ్మాయి అయినా చెప్పండి స్వామి. కానీ ఏదో ఒకటి నీకు సమర్పించని మాత్రం నాకు తృప్తి లేదు స్వామి. కోరండి, ఏదంటే అది ఇవ్వడానికి పరిస్థితిగా ఉన్నాడు. ఇట్లా దొరకాలి, అయ్యగారికి దొరికేది. కానీ బ్రహ్మాండంగా సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఏదంటే బ్లాంక్ చెక్. ఇట్లాంటి యజమాని దొరికితే ఎవరు దొరికింటారు? అట్లాంటి
సంప్రదీచ బాగా కోరే కూడా ఎట్లా బాగా కోరు, చిన్న చిన్న కాదు బ్రహ్మాండం కోరు. అంటే స్వామి మీరు విధానుకోవడం మీ గొప్పతనం, మీ వంశం అట్లాంటిది, మీ తండ్రి అట్లాంటి వాడు, ఇలా నాయన కూడా పరీక్ష పెట్టినట్టు వచ్చి ఈ సామాన్యుడు గారు వచ్చేవాడు. ఈయన తండ్రి విరోచనుడు, గొప్ప విష్ణు భక్తుడు. ఈయన భక్తి ఎక్కడ ఉందా అని చెప్పి ఒకరోజు బ్రాహ్మణుడిగా అతిథిగా వెళ్ళాడు. ఆయన కూడా చాలా గొప్ప ఉదాత్తమైన స్వభావం ఉన్నాడు. స్వామి ఏం కావాలి చెప్పండి అంటే నీ ఆయుష్ కావాలి. తప్పకుండా నా దగ్గర నా భార్య ఇద్దరం ఒకటే ఆయుష్ ఇస్తున్నా అన్నాడు. అయ్యా ఆయన నువ్వు చేస్తావో చేయవో అని పరీక్ష చేసినాను రా, అందుకే ఆ జీన్స్ ఎగిరిపోతాయి. అందుకే పరిచయం కాబట్టి ఏదంటే చెప్పవయ్యా అంటే ఇచ్చేటువంటి గొప్పతనం నీకు ఉన్నదయ్యా. ఎందుకంటే మీ తండ్రి గొప్ప, మీ తాత సామాన్యుడు ప్రహ్లాదుడు, ఆయన సామాన్యుడు. అట్లాంటి వంశంలో పుట్టిన వాడికి ఇట్లాంటి మాటలు రాకుంటే ఎట్లాంటి మాటలు వస్తాయా ఆయన ఉంది. కానీ ఇచ్చేవాడు ఎంత గొప్పవాడైనా తీసుకునేవాడికి ఏది అవసరమో అదే తీసుకోవాలి కదా స్వామి. అందుకోసమే ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేరెమ్ము సొమ్ము మేరా. ఒంటివాడ బ్యాచము, ఒంటివాడిని పెళ్లి కూడా కదా, పెళ్ళి కొన్ని కోరికలు ఉంటాయి, మన కోరికలు లేకుండా ఇంకా ఆడవు. కాబట్టి ఒంటివాడ బ్రహ్మచారిని నాట్యమదయ్యా, మరి ఎందుకోసం వచ్చావు? ఒకటి రెండు అడుగుల మేరెమ్ము చెప్పడంలో కూడా 3 అడుగులు అడుగులా, ఒకటో రెండో అంటే 1 + 2 అని అంటారు. ఒకటో రెండో అడుగులు ఇవ్వవయ్యా, కొంచెం 3 అడుగుల జాలి కావాలయ్యా. ఏవయ్యా ఎవరి దగ్గరకు వచ్చావో తెలుసిన మొత్తం సమస్తమైనటువంటి లోకాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆహ్వానిస్తున్నటువంటి సమస్తమైనటువంటి ఐశ్వర్యం అధిపతి ఇప్పుడు ఇంద్ర స్థానంలో కూర్చున్నటువంటి బరి దగ్గరికి వచ్చావు. ఆ పిల్లవాడికి అడగడం కూడా రాలేమో అని చెప్పి మళ్ళీ మరచేయడంలో మాడలో ఇట్లా కోరుకోవాలి, బంగారం కోరుకోవాలి, వెండి కోరుకోవాలి, కోరుకుంటే ఇట్లా అట్లా కోరుకోవాలి మళ్ళీ చెప్పినాడు ఆయన. అన్నాడు స్వామి ఇస్తాను వాడిని నేను ఉదాహరణ చూపిస్తున్నాను, కానీ నాకు కావాల్సిన మాత్రమే నేను అడుగుతున్నాను. వ్యాప్తి ప్రాప్తంబకు లేచమైన 10,000 తృప్తి చెందని మనుషుడు సప్తద్వీపములనైన తృప్తింబడునే. ఆశకు హత్య ఉన్నదండి, ఆశకు హత్య ఉన్నది. 10,000 వచ్చాయి సంతృప్తి పడ్డా, ఇంకా జీతం పెరిగింది బాబు. వ్యాపారంలో ₹1 వచ్చినాయి లాభం, ఇంకో 1 వస్తే బాబు, ఇంకో 0 పెరిగింది బాబు. మనసు ఇక్కడ తృప్తి. అందుకే కోరికకు తెలుగులో ఒక మంచి మాట చెప్తారు, కామ అన్నారు. సంస్కృతంలో కామ అంటే కోరిక, తెలుగులో కామ అంటే ఇంకా కంటిన్యూషన్ ఉన్నది అని అంటారు. అంతే కదా, కామము ఈక్వల్ టు కామ, కామము ఈక్వల్ టు కామనే. ఎందుకు? నువ్వు ఫుల్ స్టాప్ పెడితే తప్ప లాగదు. ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడం? వ్యాప్తి ముందర భగవత ప్రాప్తంబకు లేచముందా. తృప్తి ఎక్కడ ఉంది? ఆనందం ఎక్కడ ఉంది? వస్తువుల్లో ఉందా, మనస్సులో ఉందా? వస్తువుల్లో ఆనందం లేదండి, మనస్సులో ఉంది ఆనందం. ₹1,00,00,000 వసతులతో కూడినటువంటి భవనమైన మనస్సు సరిగా లేకుంటే వాడు ఆనందంగా ఉండలేదు. చక్కగా పూరి గుడిసెలో దొరికిందే చాలుగా అనేటువంటి మానసికమైన తృప్తి ఉంటే హాయిగా నిద్రపోదు, ప్రశాంతంగా నిద్రపోదు. అంతే కదా. అంటే వస్తువులో ఉందా ఆనందం? మనస్సులో ఉంది. పాపం తండ్రి పోయినా ఏడుస్తున్నాడు. ఏమిరా ఏడవకు, బాధపడకు. దత్తత తెచ్చుకున్నటువంటి కొడుకు లేడు నా వంశానికి, మొత్తం ఆస్తంతా నీకే కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి పక్కవాడు వచ్చాడు. అయ్యా మా తండ్రి పోయాడని కాదు ఏడ్చేది, మా తాత దేవుడిలో 20 కోట్లు ఉందంటే వాడిపోతాడు.
చూడండి, మనిషికి ఆశ అనేటువంటిది ఎంత దూరం తీసుకెళ్తుంది. అందుకే చెప్తున్నాడు, వ్యాపింపక భగవతాత్మకు లేచమైన 10,000 తృప్తి చెందని మనుషుడు సప్తదీపములమైన తృప్తింగలే. 7 దీపాలతో కూడినటువంటి భూభాగం అంతా నీదే అని చెప్పి రాసిచ్చినా ఇంకో దీపం ఎక్కడైనా ఉందా సార్ అంటాడు. మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది. కాబట్టి నాకు 3 అడుగులు ఇస్తే చాలయ్యా, అదే గొప్ప అన్నాడు. అత్యమే సఫలం జన్మ అత్యమే సఫలోక జీవితం సఫలం మే జాతోస్మిన సంశయ. 3 అడుగుల స్థలం ఇవ్వయానికి బలిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు. అబ్బాయి, నీకు అడగడం కూడా రానట్టుగా ఉంది. రేపు బలిచక్రవర్తి వెళ్ళి ఏం కోరినావా అంటే 3 అడుగుల స్థలం అడిగాను అంటే తీసుకున్న వాడికి నీకెట్లా ఉంటుందో తెలియదు, కానీ ఇచ్చిన వాడికి నాకే పోతున్నాయా. ఎందుకంటే అంత పెద్ద మనిషి దగ్గరికి 3 అడుగుల స్థలం అంటే నీ బాగా ఉంటుంది కావచ్చు, కానీ నా ప్రశ్న పోతుందయ్యా, ఇంకా బాగా గొప్పగా కోరుకోవయ్యా. అయ్యా, ఈ 3 అడుగులు ఇస్తే చాలా ఉన్నాడు ఆయన. ఇదంతా గమనిస్తున్నాడు శుక్రాచార్య. ఈయన 3 అడుగులు అంటున్నాడు, ఇంకా ఏమో కోరుకోని ఆయన అంటున్నాడు. 3 అడుగులు వేయాలని నేను అంటున్నాడు. ఇదేదో వ్యవహారం తేడా ఉంటుందని అనుకుంటున్నాడు. ఎందుకంటే దాత ఇస్తా అన్నప్పుడు పట్టుకోదామనుకున్నాడు, ఇంకోసారి తెచ్చుకుంటా అంటాడు. కానీ ఇది దానయ్యా 3 అడుగులు వేయాలయ్యా, 3 అడుగులు ఏదో వ్యవహారం ఉందని అసలు ఎవరు పిల్లవాడు. నాకు ఈ భూమండలంలో ఉన్న బ్రహ్మచారం తెలుసు, పిల్లవాడు కూడా తెలుసు. ఈ పిల్లవాడు కొత్త పిల్లవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? 5 ఏళ్ళు కూడా లేదు, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అధర్వవేదం అన్ని వేదాలు అవసరమైనటువంటి మహాభావుగా కనబడుతున్నాడు. చూస్తూ చూస్తూ మెల్లగా కొంచెం విచారించుకునేసరికి అర్థమైపోయింది శుక్రాచార్య వారికి. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చారు. నాయన, ఆయన ఎవరో పడ్డాడు, ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొత్తం నీ దగ్గర ఉన్నదంతా కూడా లాక్కోవడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాటలకి మోహపడకు, లోపపడకు, ఇస్తా అని మాత్రం చెప్పారు. గురుగారు ఇస్తా అని చెప్పినాను కదా, ఇస్తా అన్నావా అంతే, డేట్ చెప్పు. ఇస్తా అన్నాండి, మాట మీద నిలబడే వంశం మాది. సంక్రాంతికి ఖచ్చితంగా ఏ సంక్రాంతి? సంక్రాంతికి ఇచ్చు ఖాయం, మాట తప్పేదే లేదు. ఏ సంక్రాంతి ఇస్తా అను అంతే, అక్కడ అసత్య దోషం లేదు, అసత్య దోషం లేదు కదా. డేట్ చెప్తే దోషం లేదు. ఇస్తా అన్నా అంతవరకు రావు. అయినా ఇంకో మాట, ఇస్తానని కూడా ఎక్కుతున్నారు. ఎవరు చెప్తున్నారు? శుక్రాచార్య. వారి జాతులందు వైవాహికులను ప్రాణవిత్తములను కొన్ని చోట్ల అబద్ధవాడినా తప్పులేదు రావాలి. ఎట్లాంటి గురుగారు, ఇట్లాంటి గురుగారు దొరకాలి. మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అసత్యవాడు సత్యమే మాట్లాడాలి. అబద్ధం అనుకోవాలి, అబద్ధం చెప్పేవాళ్ళు పార్టీలో చేయాలి. కానీ శుక్రాచార్య వారు చెప్తున్నారు, కొన్ని సందర్భాల్లో అబద్ధవాడినా తప్పులేదు రావాలి. వారి దాక్షులను వైవాహికులను మొట్టమొదటి నేను చెప్పేవాళ్ళ రాష్ట్రంలో శుక్రాచార్య వారు చెప్పారు. వారి దాక్షులు స్త్రీల దగ్గర అబద్ధవాడినా తప్పులేదు అంటే అవునండి. ప్రతి అకేషన్ లేవు, టీవీలలో బాగా వహిస్తుంటారు. బంగారం కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి. ప్రతి అకేషన్ బంగారం కొనాలంటే మరి గొప్పవాడు పురుషుల పరిస్థితి ఏం కాదు. కాబట్టి ప్రతి అకేషన్ లేవని కొంటాం అకేషన్ కానీ అకేషన్ అకేషన్ తీయాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో తప్పదు. వారి దాక్షులను వైవాహికములను ప్రాణవిత్తమానధరములను. ప్రాణమే పరిస్థితి వచ్చింది, మొత్తం ప్రాణం నిలబెట్టుకోవాలా, సత్యం గురించి ఆలోచించాలా. కాబట్టి కొన్ని విషయాల్లో చూసి చూడకపోవాలి. రాబాయ్, నీ సర్వస్వాన్ని కోరుకుంటావా మాట ఇచ్చానని చెప్పి. కాబట్టి ఇచ్చిన వాడికి ఇస్తాను, అప్పటితో ఆరు అన్నాడు. ఎవరు? శుక్రాచార్య. గురుగారు ఎంత గొప్ప మాట చెప్పారు అంటే మన లైవ్లోకి వచ్చినాడు అనుకున్నాడు ఆయన గురుగారు. కానీ ఆయన ఆలోచన ఏంటంటే, మీరు చెప్పకుంటే నాకు అసలు విషయమే తెలియదండి, ఏమిటా అన్నాడు. అంటే నా మాట విన్నట్టే అన్నాడు. నీ మాట వినడం కాదు, ఖచ్చితంగా ఆయన రోజు ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను. ఏమిరా
నేను చెప్పిన మాట వింటున్నా అన్నావు, నీకు చెప్పిన మాట చాలా గొప్పగా ఉంది అన్నావు అంటే మీరు చెప్పిన మాట గొప్పగా ఉంది వాస్తవం. ఎందుకంటే మీరు చెప్పకుంటే వచ్చింది నా వారి విషయం నాకు ఎట్లా తెలుసు? మీరు చెప్పకుంటే వచ్చిన వాడు నా వారి అనే విషయం నాకు ఎట్లా తెలిసేది? సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి అడిగితే కృష్ణాత్మ పుణ్యం వస్తుంది, కృష్ణ భావం చేసి నారాయణ భావం చేసి దానం చేస్తేనే పుణ్యం వస్తుందంటే సాక్షాత్ నారాయణ వచ్చిన వ్యక్తికి కావాలి అని అడిగితే ఈ అవకాశాన్ని ఎవరైనా దుర్వినియోగం చేసుకుంటాడా? ఆలిం శ్రీ సతిపై తనుపై అంశోత్తరీయంపై పాలింపై కపోలపై నూతన వివాదం చెందు కరము కిందై మీదై ఎవరి చెయ్యి అడగడానికి వచ్చిన చెయ్యి లేని వాడు చెయ్య సమస్తమైనటువంటి లక్ష్మీదేవిని నిలబెట్టు ఆస్వాదకులైనటువంటి చెయ్యాలి. శ్రీధ శ్రీష శ్రీనివాస శ్రీధర శ్రీకాంత పేరుతో కూడా శ్రీ అనేటువంటిది బతిపెట్టినటువంటి పెద్ద మనిషి ఆయన. ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి ఆయన ఆజ్ఞతోటే లక్ష్మీదేవి రావాలన్నా పోవాలన్నా. అందుకే ఒక ఆయన ఊరికే లక్ష్మీదేవి లక్ష్మీదేవి రావాలంటే లక్ష్మీదేవి రాదా? ఎందుకంటే ఇల్లా కావాలంటే ఇంత కదా, నువ్వు ఒక ఇల్లానే పిలుస్తాను చేస్తా నా ఆయనలో వస్తే నేను వస్తాను. ఇంకో విషయం వాళ్ళు ఆయన పిలిచామనుకో వాళ్ళు ఆయనతో పాటు అవి కూడా వస్తాం. కాబట్టి ఒక్క లక్ష్మీ రావాలంటే రాదుగా, వాళ్ళు ఆయన వదిలిపెట్టి నీ ఇంటికి వస్తుందా? సాక్షాత్తు నారాయణుడు తన వక్షస్థంలో కూర్చోబెట్టుకున్నటువంటి వాడు, తన మనస్సులో పెట్టుకున్నటువంటి వాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు నా దగ్గరికి వచ్చి కిందై మీదై దాగనం ఉంటా ఎంతైనా ఎంత స్థానంలో ఉన్నవాడైనా అడగడానికి వచ్చినప్పుడు చేయగలుగుతాను. ఇదే ఇచ్చేవాడు చేయలే పని. ఎంత బడా చేసి నేను మొదలు పిలవాలని చెప్పి సర్వీస్ నింపుకొని ఏవో అడాలు చేసినా ఆ ఇస్తే తప్ప తీసుకునే పరిస్థితి లేదు. కన్యా దాన చెయ్యే పైన ఉంటుంది, తీసుకుపోయేవాడు చెయ్యి కింద ఉంటుంది. ప్రపంచం ఆలోచించాలి. కన్యా దాన చెయ్యే పైన ఉంటుంది, తీసుకుపోయేవాడు అయ్యా మీరు పిలిస్తే అప్పుడు అనేక నేర్తాడు మొగ పిల్లవాడి దగ్గర. ఈ మాట నేర్పని కాల్సిన దశరథ చక్రవర్తి అన్నాడు ఈ మాట. జగ మహారాజు గారు పిలిచారు, అయ్యా ముందు ఎప్పుడు పెట్టుకోమంటారు? అయ్యా మీరు తీసుకోవడానికి వచ్చే వాళ్ళు మీరు ఇచ్చేవాళ్ళు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు రెడీగా ఉండాలి, కానీ నేను పెట్టడానికి ముందు మీరు ఎప్పుడైతే అక్కడ ఉండాలి. ఆయన ముందు తెచ్చుకుంటున్నావు, నీ వంశాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు తెచ్చుకున్నావు, ఆయన దానం ఏంటో తెచ్చుకుంటున్నావు అంతే కదా. మరి నీ పడానికి దాట గొప్పది, దాట గొప్పది. అట్లాంటిది సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తి నా దగ్గరికి వచ్చి చేయి కింద పెట్టి అడుగుతున్నారంటే ఎంత అదృష్టం. తీసుకుపోతాడు, మొత్తం తీసుకుంటే ఇచ్చింది ఎవడు? మధ్యలో మనసు ఎందుకండి? వస్తున్నాయి పోతున్నాయి, మనం అంతా ట్రాఫిక్ వస్తున్నా బ్యాంక్ ఎక్కువ వెళ్ళాలి, మన క్యాషియర్ ఎక్కడ ఇంటికి కూర్చోవాలి, కానీ ఇదంతా నాకే వేసుకుంటే కొంచెం పడుతుంది. ఇచ్చేది ఆయన, తీసుకునేది ఆయన. మధ్యలో నీ పెద్ద ఉన్నది, కానీ నా దగ్గర వచ్చినవాడికి నా దగ్గరే ఉండాలి. ఇది మన బాధ. కారే రాజు రాజ్యము గెలువరే గర్భోన్నతం పొందరే వారి సిరి మూట కట్టుకొని పోదరిలో కదా. పోయి నాది అని పట్టుకొని విడిచారు. ఎంతకాలం పట్టబోతున్నావా? పట్టకపోయేవాడే ఉన్నాడా? అందుకే భూమి నవ్వుకుంటున్న భూదేవి. ఎందుకు? ఈ ఎకరం భూమి నాది, ఈ గుంట జాగ్రత్త తీర్చివాడని గుంట భూదేవుడు. ఇంకోటి కూడా ఇట్లాగే అన్నాడు, ఈ ఎకరం నాది, ఈ గుంట నాది. భూమి అట్లాగే అనుకున్నవాడు. ఆశ్చర్యం చూడండి, భూమి అట్లాగే ఉన్నది కానీ అనుకున్నవాడే పోయినాడు. కాబట్టి ఎవరికి ఇస్తున్నాడు? ఇచ్చేదాన్ని కూర్చుంటేదాన్ని. కాకపోతే మధ్యలో పోస్ట్మ్యాన్ కావాలి కాబట్టి మనల్ని పెట్టుకున్నాడు ఆయన, ఒకరికొకరు సహాయం చేయడం. కానీ నేనేం చేస్తున్నాను ఎటువంటి అభిమానం ఉంది. అందుకే అంటున్నాడు కాలే రాజు రచము తెలువరే. ఇదంతా ఎవరి కోసం ఈ పాఠం? బలి చక్రవర్తి గురించి అయితే బలి అమ్మభాగవతం. ఈ కథ ఎవరి కోసం అంటే మన కోసం. బతకవచ్చుగా బహుబంధనములైన బ్రతుకవచ్చు
లేని వచ్చుగాక జీవధనములైన చెరుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. నేను మాట ఇచ్చానుకున్నారు, మీరు అన్నారు మాట తప్పినా పర్వాలేదు. మాట తప్పిన తర్వాత ఇక మానవత్వం ఏమన్నది? ఇప్పుడు ప్రాణిసంగా ఉంటే లేదు, చెక్కు బుక్కులకి లేదు. పూర్వము చెక్కు బుక్కులు లేవు, ప్రాణిసంగా లేవు, ఏమి లేవు, పత్రాలే లేవు. మాట మాట ఇప్పటికీ సత్యం అంటే ఎవరికైనా చెప్తానండి. సత్యం అనేటువంటి పదం గురించి ఎవరైనా ఒక చక్రవర్తి ఒక రాజు ఒక వ్యక్తి గురించి చెప్పండి అంటే ఎవరి గురించి చెప్పాలి? మన కోరుకోలో ఎవరి గురించి చెప్పొచ్చా? కరీంనగర్ జిల్లాలో గురించి చెప్పొచ్చా? తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నాం? హరిశ్చంద్రుడు అండి. సత్యం అని చెప్పాలంటే మళ్ళీ హరిశ్చంద్రుడే వచ్చారు. అది సత్యానికి ఉండేటువంటి విలువ, మాటకు ఉండేటువంటి విలువ. గురుగారు ఒకసారి మాట ఇచ్చామంటే, అందుకే రాముడు కూడా ఒక మాట అన్నాడండి. రామజన్మభూమిలో మనం పుట్టామంటే, రాముడి వారసులం అంటే రాముడి ఫోటో పెట్టుకోవడం కాదు, రాముడి వారసత్వం. తండ్రి ఫోటో పెట్టి దండం పెడితే ఏముందండి? తండ్రి చేసినటువంటి పని కొడుకు కూడా అన్ని పుచ్చుకొని తండ్రి పేరు పెట్టగలిగితే ఆనందించాలని కొడుకు కదా. మరి రామభక్తులు ఉన్నప్పుడు రాముడి ప్రవర్తనలో మనం మన జీవితంలో ఏమి అడాప్ట్ చేసుకోగలిగితే అప్పుడు మనం రామభక్తులు చెప్పుకోవాలి. కానీ ఫోటో పెట్టి కొబ్బరికాయలు కొడితే ఆయన సంతోషపడతారా? దశరథుడు చనిపోయాడు, రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు. భరతుని పట్టాభిషేకం చేద్దామన్నారు. భరతుడు నేను పట్టాభిషేకం చేసుకొని రాజ్యం రాముడిదే అన్నదే అని చెప్పి నిర్ణయించుకొని అన్నను మళ్ళీ తిరిగి తీసుకువచ్చి సీట్లో కూర్చోబెడతామని చెప్పి పట్టాభిషేకం అడవిలోనే చేసి రాజుగా తీసుకువస్తానని చెప్పి మొత్తం ఏర్పాట్లతో పోయినాడు ఆయన. భరతుడు వచ్చాడు, కూర్చున్నారు, అన్నాలను మాట్లాడుతున్నారు. అప్పటికి కానీ తెలియదు తండ్రి పోయినాడనే వార్త రాముడికి. సరే బాధపడ్డాడు, కార్యక్రమాన్ని చేసినాడు. భరతుడు అన్నాడు, ఎందుకోసం వచ్చావు అబ్బాయి? అన్నా, ఒక గుర్రం పోయాల్సినటువంటి బాధ్యత ఒక గాడిద మీద పెడితే పోయగలదు. కాబట్టి అన్న రాజ్యం నీది, నీవే రావాలి. ఇక పట్టాభిషేకం గురించి మాట్లాడుతుంటే ఆయన సున్నితంగానే తండ్రి మాట మారి నీకు వద్దు అన్నాడు. భరతుడు ఒక మాట అన్నాడు, తండ్రి లేడు కదా, తండ్రి లేడు కదా, ఇప్పుడు మాట అంటున్నావు, తండ్రి ఉన్నప్పుడు మాట ఇచ్చారు, ఓకే. ఇప్పుడు తండ్రి లేడు కదా, తండ్రి లేనప్పుడు హాయిగా రావచ్చు కదా. రాముడు మాట అన్నాడు, తండ్రి ఉన్నప్పుడు ఒక మాట, తండ్రి లేనప్పుడు ఒక మాట కాదా. తండ్రి మాట పాలించడం అంటే ఆయన ఉన్నతకాలంగా ఆయన మాట తర్వాత సంబంధం కాదు. నేను బతికినంత వరకు నా తండ్రి మాట నిలబెట్టడం నా ధర్మం. జీవతో వాక్యకరణాత్, బ్రతికి ఉన్నంత వరకు తండ్రి మాట నిలబెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసిన? తండ్రి బతికినంత వరకు కాదు, నేను బతికినంత వరకు నా తండ్రి నాకేం చెప్పిపోయినాడో ఆ మాట నేను నిలబెట్టడం నా పుట్ట ధర్మం. ఇది మాట ఉండేది. మాట ఇచ్చాము అంటే ఇవ్వడానికి ముందు ఆలోచించాలి, కానీ ఇచ్చామంటే ఎంత చరిత్ర చెబుతున్నది. పరిచయం అదే చెప్తున్నాను, బతుగా వచ్చుతుంది ఏముంటుందండి? తినడం కోసం అడుగుని తింటాం కావచ్చు, బతుకవచ్చు గాక బహుబంధములైన వచ్చుగాక వచ్చుగాక జీవధనములైన చెరుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. అయ్యా మీరు అన్నట్టుగా నారాయణ తెలిసింది, చాలా సంతోషం అని చెప్పి నారాయణ భావంతో పరిచయం కాబట్టి దారం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. విప్రాయ ప్రకటన వ్రతాయ స్వామి రండి కూర్చోండి అని చెప్పి చక్కగా నిన్ను తీసుకువచ్చారు. వింధ్యావళి భార్య ఒక్కసారి ఇలా చూసినాడంటే అంతే, చూసినాడు. చూడగానే ఆ తల్లి గ్రహించింది, మా ఆయన ఇప్పుడు దానం చేయడానికి సిద్ధపడుతున్నట్టున్నాడు, దానం ఎట్లా చేయాలి? చక్కగా కాలు కడిగి దానం చేయాలి. దానం యొక్క ప్రాసెస్ ఉంటుంది. అయ్యా దానం ఇది దానం ఇచ్చే పద్ధతి కాదు. శ్రీయాదేయం క్రియాదేయం ధియాదేయం సంవిధాదేయం. దానం ఇచ్చేటప్పుడట భయంతో ఇవ్వాలి. ఉపనిషత్తు చెప్తున్నది, వేద చెప్తున్నది మాట. ఎందుకు భయం?
నీకు ఇచ్చేటువంటి వస్తువు ఆయన అవసరానికి సరిపడుతున్నదో లేదు అంత భయం నీ మనసులో పెట్టుకుని నువ్వు దానం చేయి, అప్పుడు దానానికి ఫలితం ఉంటుంది. ఇక్కడ కూడా విప్రాయ ప్రకటన వ్రతాయ తాను దానం చేద్దామనుకునేసరికి ఒక్కసారి భార్యను చూసినాట. చూడగానే చూడండి మేలు పరిచయండి ఏమయ్యా ఒకసారి ఇక్కడ లోపల గురువుగారు చెప్పినాడు కదా, మొత్తం పట్టుకోవడానికి వచ్చినాడు కదా, నారాయణ కదా, బుద్ధి లేదా, ఏమో ఇస్తా ఉండిపోతున్నాం అని అందేది భార్య. వెంటనే బంగారు తల్లిని తీసుకొచ్చి తన భర్త ఏదైతే పుణ్యకార్యం చేద్దామనుకుంటున్నాడో దానికి సహకరిస్తున్నది. కాలు కడిగినాడు, దానం చేశాడు. నారాయణ అనేటువంటి భావంతోనే దానం చేస్తే ఎంత గొప్ప పుణ్యమో కదా. అలాంటిది సాక్షాత్తు నారాయణకే దానం చేస్తే ఎంత గొప్ప పుణ్యం అండి. అయ్యా నేను అన్నట్టుగా 3 అడుగుల స్థలం ఇస్తున్నాను, దానం చేస్తున్నాను అన్నాడు. అడిగేటప్పుడు కండిషన్ పెట్టినాడు. అయ్యా 3 అడుగులు అంటున్నావు కదా, నీ పాదం చూస్తే చిన్నగా ఉన్నది, ఒక్కొక్కరు చెప్పసే ఒక్కొక్క రకంగా ఉంటుంది. పాపం పిల్లవాడు 3 అడుగులు అంటున్నాడు, నీ కాలేమో చిన్నగా ఉంది, ఆ 3 అడుగులు ఇస్తేనే నా కాదు ఇవ్వమంటావా అన్నాడు. అంటే మనసే పెద్దగా నీ కాదు నాదే నాదే, తన అడుగులతో తీసుకున్నావు అనుకున్నాడు ఆయన. ప్రతిజ్ఞ చేసినావు, దానం వచ్చినావు, ఇస్తాను మాట ఇచ్చావు, ఇదిగో 3 అడుగులు తీసుకుంటున్నా అన్నాడు. ఆ ఇచ్చేటప్పుడు కూడా దానం చేద్దామని సంకల్పం, ఇక అఫీషియల్ సంకల్పం అయింది. చేయబోతుంటే శుక్రాచార్య అడ్డుపడదామని వచ్చాడు. వస్తే సింహావిష్ణు వామనంగా వచ్చినటువంటి సింహావిష్ణు అనుకున్న ధర్మంలో ఉన్నది తీసుకుంటే కనుగొని శుక్రాచార్య అంటే అప్పుడు ఇట్లాంటి కేసు కూడా ఉంటున్నది. మంది ఈరోజు లేదా ఇచ్చేవాడు బాధపడుతూ ప్రేమతో ఇచ్చిన మధ్యవర్తులు ఇట్లాంటి వాళ్ళు కూడా అంటే వీడి మీద అత్యంత ప్రేమ ఉందని ప్రదర్శించడానికి కానీ తాను పుణ్యాన్ని అడ్డుకుంటున్నాడనేటువంటి విషయం వాడికి అర్థం కావాలి. శుక్రాచార్య వారికి 16 నిలిపాడు. 3 అడుగుల స్థలం, ఇదిగో మొదటి అడుగు అని చెప్పి తన మొదటి అడుగుతో భూమి మీద పెట్టినాడు. ఈ భూమి పైన ఉండేటువంటి సమస్తమంతా కూడా ఇక నాదే. అట్లా అడుగు మొత్తం కూడా విస్తీర్ణమైపోయింది, విస్తారమైపోయింది. ఇక 2వ అడుగు పెట్టుకున్నాను అని చెప్పి 2వ అడుగు పైకి ఎత్తినాడు. పైకి ఎత్తేసరికి పైన ఉండేటువంటి భూభ స్వహ మహ జన తపహ సత్యలోనా వరకు కూడా ఆ పాదం పెరిగిపోయింది. ఆ పాదం పెంచేసినాడు స్వామి. భువనాల యొక్క చివరి దశ సత్యలోకం, ఆ సత్యలోకం దాకా వెళ్ళిపోయింది పాదం. ఇది బ్రహ్మ అండం. అండం అంటే గుడ్డు కదండి. ఇదంతా ఎట్లా ఉన్నది అంటే ఎప్పుడో చెప్పేస్తారు మన వాళ్ళు, ఏ స్కోపు లేకుండా. బ్రహ్మ అండం ఇదంతా గుడ్డు ఆకారంలో ఉంటుంది. సామాన్యంగా పిల్లవాడైనా అఖిలాండ బ్రహ్మాండ నాయక అంటే నామంలోనే అర్థమైపోతున్నది ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో. పెద్ద పెద్ద రీసెర్చ్గా వస్తుంది మన సనాతన ధర్మంలో. ఇది ఒక అండం గుడ్డులాగా ఉన్నది. ఈ పాదం ఎత్తేసరికి గుడ్డు యొక్క పైభాగం ఉంటుంది కదా, ఆ పైభాగం దాకా వెళ్ళి స్వామి యొక్క కాలు గోరు ఆ అండం యొక్క పైభాగాన్ని తాకేసరికి అక్కడి నుంచి ఒక జలధార పుట్టింది. బ్రహ్మాండం యొక్క సత్యలోకం యొక్క చివరి ఆ స్థానం నుంచి, ఆది స్థానం నుంచి స్వామి యొక్క పాదం యొక్క గోరుతో అక్కడి నుంచి జలధార పుట్టింది. ఆ పుట్టినటువంటి ధార అక్కడి నుంచి ఆగకుండా అక్కడి నుంచి అట్లా ప్రవహిస్తున్నది. అది గంగా. విష్ణుపాదోద్భవ గంగా. గంగ విష్ణుపాదం నుంచి ఎక్కడ పుట్టింది అంటే అర్థం ఇది కదా. బ్రహ్మ ఎప్పుడు ఇది సందర్భం. అట్లా ఆ లోకం అక్కడ నుంచి పుట్టినటువంటి గంగ, విష్ణు పాదం నుంచి పుట్టినటువంటి గంగ అన్ని లోకానికి వచ్చేస్తుంది ప్రవాహం. ఏ లోకానికి వస్తే ఆ లోకంలో స్వామి అడుగు ఉన్నది. ఇక్కడ మనకు సందేహం ఉన్నది ఏమంటే అన్ని లోకాలు ఆక్రమించాలంటే కాలు పెద్దగా వేసినాడా? సామాన్యంగా మైండ్లో డౌట్ ఏంటంటే కాలు ఇంత పెద్దగా వేసినాడా? కాలు పెద్దగా చేయలేదు ఆయన.
బలి యొక్క ప్రయత్నం వల్ల సమస్త లోకాల్లో స్వామి పాదం పడ్డదండి. స్వామి పాదం మా లోకంలో వచ్చింది. ఎట్లా అర్చన చేయాలి, ఎట్లా పూజ చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో గంగ రాణి వచ్చింది. ఆయన పాదార్చనకు ఆయన పాదం నుంచి పుట్టినటువంటి గంగనే సేకరించి బ్రహ్మగారు తన కమండంలో పెట్టుకున్నారట. ఎందుకంటే అనుష్ఠానానికి ఉపయోగపడుతుంది, దాచిపెట్టుకుందా అని చెప్పి. ఇది కదా అసలు ధనం, దాచిపెట్టుకోవాల్సింది. భగవంతు అనుగ్రహాన్ని దాచిపెట్టుకున్నాడు అనే నిజమైన ధనం. భగవంతు శక్తి, భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహమే మనం ఏ లోకంలో ఉన్నా ఎక్కడికి పోయినా కాపాడుతుంది. ఈ ధనమే మనం పట్టకపోయేది అని అనుకొని కాపాడుకునేవాడు నిజమైన భక్తుడు. నిజంగా డబ్బు కూడా పెట్టుకున్నట్లేక బ్రహ్మగారు వెంటనే తన కమండంలో పెట్టుకొని తన లోకానికి స్వామి పాదం వచ్చిందని చెప్పి ఆ పాదాలను కడగడం ప్రారంభించినాడట. అది బ్రహ్మ కడిగిన గంగ యొక్క ప్రాదుర్భావ వృత్తాంతంలో ఇన్ని విశేషణాలు చూపిస్తూ ఉన్నారు. అమంత్రితము హవిర్యత్తు పూయతే చాతమేనసి అపాత్రే దియతే యచ్చ తద్ఘోరం భోగసాధనం. 2 అడుగులతో ఒక అడుగుతో కింద ఉన్నటువంటి లోకాన్ని ఆపకుండా అయిపోయింది. 2వ అడుగుతో ఊర్ధ్వలోకాన్ని అయిపోయినాయి. ఇస్తాన్నది 3 అడుగులు బలిచక్రవర్తి. చెప్పవయ్యా, 3వ అడుగుకు కావలసిన స్థలం ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉంది? ఇవ్వాలంటే ఒక అన్నాడు, నిరంతరం ఇస్తానని అన్నాడు. దుర్యోధన కూడా ఇచ్చాడు కర్ణుడికి అంగరాజ్యం. వాస్తవం చెప్పాలంటే దుర్యోధనే రాజుగారు కదా, చెక్కు పగలేవాడు చెక్కు రాసి ఇచ్చినాడు. దానం ఇవ్వాలి అంటే ఆ సొత్తు, ఆ వస్తువు నీదై ఉండాలి. నీకు అధికారం ఉంటే తప్ప నీకు ఇవ్వడానికి లేదు. ఎవరితో దొరికించడానికి నువ్వు ఇస్తా అంటే నీకు అధికారం కాదు. దానానికి కూడా ఇప్పుడు చెప్పు, బలి నీది అనుకున్నది ఏముందో నాకు చూపెట్టు. నీది అనుకున్నది ఏముందో నాకు చూపెట్టు. అప్పుడు కానీ బలిచక్రవర్తికి అహంకారం తగ్గలేదు, గర్వం తగ్గలేదు. నేను నాది మొత్తం సమస్తమైనటువంటి లోకాలన్నీ నా చేతిలోనే ఉన్నాయి, నేను ప్రభు అనుకున్నావు కదా, ఇప్పుడు నీది అనేది ఏమున్నదో చూపెట్టు, నీ ప్రాపర్టీ ఏముందో చూపెట్టు. ఒక్కసారి గడిది ఏమున్నది? నాది పోయింది, ఇక ఉన్నది నేనే. నాదని చెప్పుకోవడానికి ఇప్పుడు ఐడెంటిఫికేషన్, నాదని చెప్పుకోవాలంటే నా బాడీ తప్ప ఇంకొకటి లేదు, నా శరీరం తప్ప ఇంకొకటి లేదు. అందుకే 3వ అడుగు ఇవ్వలేకపోతున్నాను స్వామి, నీ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. కానీ నాదని చెప్పుకోవడానికి ఉన్నటువంటి ఈ శరీరం ఒక్కటే ఉన్నది. వాస్తవం చెప్పాలంటే ఇది కూడా నాది కాదు, తల్లిదండ్రులు ఇచ్చింది. నాది అనుకున్నా ఒక బాడీ ఇచ్చిందన్నాడు. అంతే కదా, బాగా ఆలోచించండి. అసలు మానవుడి ప్రకృతి లోపల మనం జీవిస్తూ గాలి మన నువ్వు సృష్టించావా, నీరు సృష్టించావా? ఎవరు భగవంతుడు సృష్టించిన దాన్ని నువ్వు అనుభవిస్తూ నాది కాదు. నీకే చెప్పుకోవడానికి ఒకటి ఉంటే కదా నీకు. శరీరం కూడా నీకు కాదు వాస్తవం చెప్పాలంటే. కానీ నాదే చెప్పుకునేటువంటి ఒక అధికారం నాకు ఉన్నది. ఎందుకంటే నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి, పోషణ చేస్తున్నాను కాబట్టి. ఇది తప్ప నా దగ్గర ఇంకొకటి లేదయ్యా అని చెప్పి తలకాయ వంచాడు. తలకాయ వంచడం అంటే ఏంటి? సరెండర్, శరణాగతి. నాకేం లేదు, అంతా నీదే. ఈ స్థితి రప్పించడం కోసమే వచ్చాడు. నాది నాదని విసిపడుతున్నవాడు నాది ఏం లేదు స్వామి, అంతా నీదే. అన్యథా శరణం నాస్తి. ఇది తీసుకురావడం కోసమే బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు ఆయన. అన్యథా శరణం నాస్తి. అందుకే చూడండి, ప్రదక్షిణ చేసినప్పుడు ఒక మంత్రం ఉంటుంది. ఏ మంత్రం? జ్ఞానకాంచ పాపాని ధర్మాన్ ప్రకృతాంచ తారిమాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప గర్భాహం పాపాత్మా పాపసంభవః కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇది ప్రదక్షిణం చేసినప్పుడే పెట్టాను మంత్రం. ఎందుకు పెట్టాను ప్రదక్షిణ చేసినప్పుడు? ప్రదక్షిణ చేయడంలో అర్థం ఏంటండి? గుడి ఉన్నది, చుట్టూ తిరుగుతున్నారా
లేదా? భగవంతుడు చుట్టూ తిరుగుతున్నావా లేదా? గోడల చుట్టూ తిరుగుతున్నావా? భగవంతుడు చుట్టూ తిరుగుతున్నావా? లోపల ఆయన ఉన్నాడా లేదా? అంతేనా? దేవుడు చుట్టే కదా తిరిగేది. అంటే ఈ జీవుడు దేవుడి నుంచి దూరమైపోయి వచ్చి నువ్వు ఉన్నావనేటువంటి బాధతోటి వెతుకుంటూ నీ స్థానం ఎక్కడాన్ని వెతుకుంటూ మొత్తం తిరుగుతున్నాడు జీవుడు. అన్ని శరీరాలు కాలుస్తూ చివరికి ఏమనుకున్నాడో తెలిసిన అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. 3 కానీ 5 కానీ చేసి అందరూ అడిగిపోతున్నాం ఏమని నాకు నిర్ణయాలని. ఇది ప్రదక్షిణంలో అర్థం. ఆ భావం రావాలి చివరికి. ప్రదక్షిణ చివరికి ఎందుకు పెట్టాలో తెలిసిన పూజలో చివరికి రావాల్సిన స్థితి అదే. ఆ స్థితి కోసమే పెట్టినారు ప్రదక్షిణ. అందుకే బలిచక్రవర్తి ట్రీట్మెంట్, శిక్ష కాదు, పనిష్మెంట్ కాదు, శిక్షణ. నా అనుకున్న వాళ్ళని ఈ రకంగా శిక్షణ ఇస్తారు భగవంతుడు. స్వామి అని చెప్పి శరణాగతి పొందినాడు, తలకాయ వంచాడు. బలి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి నీకు శిక్ష వేస్తున్నాను, పాతాళలోకంలో నువ్వు బందీగా ఉండేదో కాక కొంతకాలం చెప్పి బలిచక్రవర్తి పాతాళలోకంలో బందీగా నిలబెట్టినాడు నారాయణుడు. మరి బందీగా ఎందుకు చేయవు? బలిచక్రవర్తి దగ్గర అందుకే అడిగినారు. ఈ సందర్భంలో ఇక్కడ లేదు కానీ అక్కడే అడిగినారు. ఉన్నదంతా ఇచ్చినాడు కదయా, ఇంకా శిక్షించడం ఎందుకు, పాతాళలోకంలో పెట్టడం ఎందుకు అనేది వరమించినట్ట లేదా శిక్ష వేసినట్ట అడిగినారు. అంటే అది వరమించినట్టే అన్నారు. కారణం ఏంటి అంటే ఈయన మనసులో ఒకట ఇంద్ర పదవి చేపట్టాలని కోరిక ఉంది బలిచక్రవర్తికి. ఇంద్ర పదవి చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మధ్యలో సీట్లో కూర్చుంటా అంటే ఆ ధర్మం. ఒక ప్రాసెస్ ప్రకారం పోతే ధర్మం. ఆల్రెడీ ఇంద్రుడు స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఆ ఇంద్రుడిని బలవంతంగా బలంతో బలాత్కారం చేసి వెలగొట్టి నువ్వు ఇంద్రుడి సీట్లో కూర్చున్నామని ప్రయత్నం చేయడం తప్పు. ఆయన ఎంతో కష్టపడి వంద అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రస్థానంలో కూర్చున్నవాడు. ఆయన కాలం పూర్తిగా నీకెట్లా కాలం ఉంటుంది? నీ కోరిక గొప్పదే, నీ కోరిక నేను తీరుస్తా, నువ్వు అంత సామర్థ్యం ఉన్నవాడివే, కానీ సమయం కోసం వేచి ఉండాలి. కాబట్టి ప్రాసెస్ ప్రకారం వచ్చినటువంటి ఇంద్రుడు ఇప్పుడు ఏలుకోవాలి. వచ్చేటువంటి మరణకాలంలో నీకు ఇంద్ర పదవి ఇస్తున్నా, అంతకాలం నువ్వు రిజర్వ్ క్యాండిడేట్ కాబట్టి కాబోయేటువంటి అధ్యక్షుడు అంటే కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ ఇవ్వాలి కదా. ఆ బాధ్యత నేనే స్వీకరిస్తున్నాను అన్నట్టుగా, నేను నేనే చూసుకుంటున్నాను అన్నట్టుగా పాతాళ లోకంలో బందీగా ఉండి తానే రక్షిస్తూ ఉన్నాడు. అంటే ఎంత గొప్ప ఉదాహరణ చూడండి. రాబోయే మనుకాలం, ఈ సావర్ణి మనుకాలం, ఇప్పుడు వైవస్వత మనుకాలం నడుస్తున్నది. సప్తమే వైవస్వతే మంతరే. మన కాలంలో 7వ మనుకాలం నడుస్తున్నది, వైవస్వత మనుకాలం. ఇప్పుడు పురంధరుడు అనేటువంటి ఒక ఇంద్రుడు ఉన్నాడు, కూర్చున్నాడు అక్కడ ఇంద్రస్థానంలో. పురంధరుడు ఆయన పేరు. రాబోయేటువంటి సావర్ణి మనుకాలంలో బలిచక్రవర్తి ఇంద్రస్థానంలోకి రాబోతున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అంటారు. దేవతంతా అడిగారు, ముళ్ళంతా అడిగారు, మరి పాతాళలోకి పంపిస్తున్నారుగా భోజనం ఎట్లా? పాతాళలోకాన్ని పంపించారు, భోజనం ఎట్లా? ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క భోజన వ్యవస్థ ఉంటుందండి. మానవ లోకంలో ఉండే భోజన వ్యవస్థ లేదు. ఇక్కడ అన్ని మంచిగా వండుకుని ఇంట్లో వంకాయ బెండకాయ పోయిన తర్వాత దేవలోకంలో బెండకాయ వంకాయ. అంతేందుకంటే భూమి మీదనే ఒక ప్రాంతానికి ఆహారం. అట్లాంటిది లోకానికి ఆహారం కూడా తేడా ఉంటాయి. పాతాళలోకంలో ఉండే ఆహారం వేరు, నాగలోకంలో ఉండే ఆహారం వేరు, సత్యలోకంలో ఉండేది వేరు, దేవలోకంలో ఉండేది వేరు. మరి పాతాళలోకానికి పంపించారు స్వామి, మరి ఇంకా ఆహారం ఎట్లా చెప్తూ ఉన్నారు. అమంత్రితము హవిర్యత్తు పూజతే జతవేయసి అపాత్రే దీయతే యచ్చా తద్ఘోరం భోగసాధనం. ఎవడైతే అమంత్రితం మంత్రాలు లేకుండా యజ్ఞం చేస్తాడో, మంత్రాలు లేకుండా యజ్ఞం అంటే మంత్రాలు దొరుకుతారు కదండి, ఏ యజ్ఞానికి మంత్రాలు ఉంటాయి కదా. మంత్రము సరిగా లేనటువంటి యజ్ఞంలో వేసేటువంటి పదార్థం యజ్ఞ పురుషుడికి చేరదు, ఆ దేవతలకి చేరదు. మంత్రరహితంగా చేసేటువంటి అభిప్రాయం ఎవరికి చేరుతుంది? బలిచక్రవర్తికి ఆహారంగా వెళ్ళి. అంతేకాదు అపాత్రే నిజతే యచ్చ, అపాత్రదానం. అపాత్రదానం అంటే ఏంటి? మన లోకల్లో ఒక మాట వింటూ ఉంటాం, సత్పాత్రదానం చేయాలి కాదు. సత్తు పాత్ర, పాత్ర అంటే మనకు తెలిసింది ఏంటి? గిన్నె. అపాత్ర అంటే గిన్నె లేకుండా దానం చేయడం.
సత్పాత్ర అంటే మంచి గిన్నెలో దానం చేయడం కాదు. పాత్ర అనే పదానికి అర్థం ఏమిటంటే పాతకాత్ త్రాయత. పా అంటే పాతకము, త్రా అంటే త్రాణము. పా అంటే పాపము, త్రా అంటే రక్షణ. పాత్రుడు అంటే నీవు ఇస్తే నీవు చేసినటువంటి పాపం ఏదైనా ఉంటే ఆయన చేతిలో పడితే నీ పాపము పోగొట్టే శక్తి ఆయన దగ్గర ఉండాలి. అతను పాత్రుడు. పాత్ర దానం అంటే అది అర్థం. అట్లా అపాత్ర దానం చేయడం, పాత్రుడు కానివాడిగా ఎప్పుడు కానీ దానం చేయడం మంచిదే. కానీ ఆ దానము యోగ్యుడికి ఇస్తున్నావా లేదా, ధర్మాత్ముడికి ఇస్తున్నావా లేదా, దానికి మాత్రమే ఫలితం ఉంటుంది. కానీ నేను దానం చేస్తున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా దానం చేస్తే కృష్ణదేవరాయలు కూడా ఒకనొక కథ చెప్తారు. వాళ్ళ అయ్యో మా తల్లి మాట్లాడడం పోయింది, కోరిక తీరలేదేమో అని చెప్పి ఆమె తిరిగి రోజు బంగారు మాట్లాడుతూ దానం చేయడం మొదలు పెట్టాడు. ఇది తెలిసింది ఎవరికి? రామకృష్ణుడికి. ఇట్లా ఉన్నదంతా ఆరోగ్యంగా రాజ్యంలో ఉన్న ఆస్తంతా పోతే పక్క రాజ్యం కూడా లైన్ పడుతున్నారు బంగారు మామిడి పళ్ళు అంటే. ఇదంతా చూసినాడు. ఆయన ఏం చేసినాడు, అదే రోజు ఆయన కూర్చొని మంచి సరాలను తీసుకొని వాడుతున్నటువంటి సరాలను తీసుకొని ఎవరెవరు లైన్ పెట్టినారో, అయ్యా రాజధాని దగ్గర బంగారు మామిడి పళ్ళు తీసుకోవాలంటే మొత్తం నా దగ్గర కావాలి అని చెప్పి పెట్టాడు. ఈయన కూడా ఇంకోటి ఇస్తాడేమో అని ప్రతి ఒక్కరు పోయాడు. ఒక్కొక్కరికి వాళ్ళ పెట్టి పంపించాడు. ఆయన కృష్ణదేవరాయలు తెలిసింది, ఏవయా ఇట్లా చేస్తున్నాడు, మీ అమ్మగారు మామిడి పండుగ మీద, మా అమ్మగారు వాదన మీద అంతే. కాబట్టి దానం చేయాలన్నా పాత్రుడికి చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా దానం చేస్తే మరి ఉండదు. అందుకే దేశే కాలే చ పాత్రే చ యత్ దానం క్రియతే తత్ సాత్వికం ఇది. దేశము, కాలము, యోగ్యత. ఒక ఆయన వింటున్నారు కోర్టులో, ఏడా ఏం చేస్తున్నా అయినా నాలుగు పంతులుగా చెప్తారు, 4 నెలలకు దానం చేస్తే మంచి, దానం చేస్తే మంచిది. మరి నువ్వేం చేసినావా? నాకు ఒక కత్తుల షాప్ ఉంది, ఒక కత్తి కావాలని ఎవరు ఆడాడుగా వస్తే కత్తి దానం చేస్తున్నాను, నా బట్టి వస్తున్నాను. వాడు ఎవరో అడిగాడు, అయ్యా 4 రూపాయలు దానం చేయమని చెప్పినారు. చెప్పిన అయ్యా కూడా మనకు రావాలి. కత్తి దానం చేసినాను, దానం చేయాలంటే కత్తి దానం చేసినాడు, నాకు కత్తుల షాపు తీసుకుపోయినాడు. వాడు దొరికినా అయోగ్యుడా, వాడు కోపంతో పోయినాడు. ఏం దొరుకుతుందా అంటే వాడు దొరికాడు, ఆయన కత్తి పడుకు అని అంటున్నాడు. అప్పుడు ఈ కూడా కత్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే వీధి పడుకు వచ్చింది. కాబట్టి దానము యోగ్యతను బట్టి దానం చేస్తే దానికి ఫలితం ఉంటుంది. కాబట్టి అపాత్రుడికి దానం చేస్తే ఎవరికి వెళ్తుందో తెలుసునా? దేవతలకు వెళ్ళదు, బలిచక్రవర్తి ఎక్కువ వెళ్తుంది. భూతం అభిరశుచినాదత్తం సత్కర్మ యత్కృతం తస్సర్వో తత్ర భోగార్థం అదపాద ఫలప్రదం ఏవం ప్రసాదనం విష్ణుః బలయే పశురాయ దత్వాభయం చ సర్వేషాం సురాణాం త్రిదివం తదా. ఈ రకంగా బలిచక్రవర్తికి ఆహారాన్ని ఏర్పాటు చేసినారు. గంగ యొక్క ప్రాదుర్భావ కథ బలిచక్రవర్తికి సామీప్యత ఉన్నది. బలిచక్రవర్తి యొక్క కథ ద్వారానే లోకంలో విష్ణు పాదోద్భవ గంగా అనేటువంటి పదం వచ్చిందయ్యా అని చెప్పి నాకుల వారికి సనత్నాలు చెబుతున్నారు. చక్కగా గంగ యొక్క ఆవిర్భావం కారణాన్ని నాకుల వారు అడిగారు, అయ్యా దానం నుంచి వచ్చింది, దాన విశేషమైన బలిచక్రవర్తి ఇంత గొప్పమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు కదా, దానం ఎవరికి చేయాలి, దానం ఎవరికి చేయకూడదు. నాగపురాణం కథతో పాటు అనేక ఆచారాలు, అనేక ధర్మాలు, జ్యోతిష్ శాస్త్రం, సంగీత శాస్త్రం, మంత్రశాస్త్రం, అనేకమైనటువంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి దీంట్లో. అంతేకాదు మానవ జీవితానికి తగ్గటువంటి అనేకమైనటువంటి సంస్కారమైన మంచి మంచి సుభాషితాలు, మంచి మాటలు నాగపురాణంలో వేదవ్యాసులు ప్రతి కథలో మనకి బోధ చేయడానికి సిద్ధపడి అనేక మాటలు చెప్పినారు. ఇక్కడ చెప్తున్నాడు దాన విషయం వచ్చింది, బలిచక్రవర్తి ఉత్తరింపబడ్డాడు, బాగానే ఉంది. నాగవారు అడుగుతున్నారు దానం ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు. అప్పుడు సంతవారు చెప్తున్నారు, అసూయావిష్ట మనసః కృతజ్ఞస్య చ మాయః అయాచయాచస్యాపి దత్తం భవతి నిష్ఫలం. ఎవరైతే ఈర్ష అసూయ కలిగి ఉంటారో వారికి దానం చేసింది వ్యర్థమైపోతుంది. అంతేకాదు బ్రాహ్మణ చక్కగా వేదం చదువుతున్నటువంటి
అది పడినట్టయితే, ధర్మ ఆచరణ చేసేవాడి చేతిలో పడినట్టయితే అది ధర్మానికి ఇంకా వృద్ధి చెందించేటువంటి కారణంగా మిగులుతుంది. మధ్య మాంసాశీనశ్చాపి స్త్రీవిటస్య విరోధినః చౌరస్య విషువస్యాపి దత్తం భవతి నిష్ఫలం. మద్యము మాంసము స్వీకరించేవాడికి, స్త్రీ లౌకికం కలిగిన వాడికి దానం కనుక చేసినట్లయితే, వాడంతా చదువుకున్నవాడిగా ఇలాంటి అపలక్షణాలు కలిగి ఉన్నట్టయితే వాడికి దానం చేసింది కూడా నిష్ఫలమే అవుతుంది. అలాగే ఆచారం లేని వాడికి దానం చేస్తే అది నిష్ఫలమే అవుతుంది అన్నారు. కాబట్టి దానం ఎప్పుడు కూడా చక్కగా పాత్రుడికి దానం చేయాలి అన్నారు. శాస్త్రంలో ఒక మాట ఉందండి, చత్వారో విత్తదాయానాః ధర్మరూప అగ్నితస్కరాః జ్యేష్ఠ భ్రాతా నోమానేన దయకుప్యంతి సోదరాః. ధనానికి నలుగురు సోదరులట. ధనానికి నలుగురు సోదరులు. మొదటి సోదరుడు ఎవరన్నారు? ధర్మః, ధర్మం. రెండవ సోదరుడు ఎవరన్నారు? రూపః, రాజు, ప్రభుత్వం. మూడవ సోదరుడు ఎవరన్నారు? అగ్ని. నాలుగు తస్కర, దొంగ. ధనానికి నలుగురు సోదరులు ఉన్నారు. దీంట్లో పెద్దవాడిని కనుక పట్టించుకోకుంటే మిగతా ముగ్గురు వారిని పట్టుకోవడానికి చూస్తారు. మొదటి వ్యక్తి పెద్దవాడు ఎవరు? ధర్మము. కాబట్టి ధర్మము పాలు కానటువంటి ధనము, ధర్మ ఆచరణకు ఉపయోగపడేటువంటి ధనము ప్రభుత్వానికో లేక అగ్నికో లేక దొంగలలో చేరుతుంది, కానీ దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. అలా చెబుతూ దానం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. యో దదాచినో భుంక్తే తద్ధనం నాశకారణము ధనం ధర్మఫలం విప్ర ధర్మో మాధవతుష్టికృతో. దానం అనేటువంటిది ఎప్పుడు కూడా శ్రీహరి ప్రీతిగా చేయాలి, భగవంతుని యొక్క ప్రీతిగా చేయాలి. భగవంతునికే ఇస్తున్నాను, నాది ఎప్పుడు ఏమీ లేదు, నేను ఇస్తున్నాను అనేటువంటి భావంలో ఎప్పుడు కూడా దానం చేయకూడదు. ఈశ్వరుడు ఇచ్చింది ఈశ్వరుడికే దానం చేస్తున్నాను అనేటువంటి విషయంగా దానం చేయాలి. నీకు మంచి మాటలు కొన్ని చెప్తున్నానయ్యా, దాన విషయం వచ్చింది కాబట్టి. ఇంతకుముందు యమధర్మరాజు గారికి భగీరథుడికి ఒక సంవాదం జరిగింది. భగీరథుడు కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగాడు, మంచి మాటలు తెలుసుకున్నామని. సాక్షాత్ ధర్మానికి ప్రతీక అయినటువంటి యమధర్మరాజు గారు చెప్పినటువంటి కొన్ని మాటలు నేను చెప్తున్నాను, ఈ విషయం నువ్వు అడుగుతున్నావు కాబట్టి అదే చెబుతూ ఉన్నాడు ఇక్కడ. సాధు సాధు ధర్మ విధానం విజానం వై మహాపుణ్యం ప్రకీర్తితం తథైవ అధ్యాత్మ విదుషో దత్తం భవతి చాక్షయం. ఒక బ్రాహ్మణుడు బతుకు తెరువు లేనటువంటి బ్రాహ్మణుడు, అతనికి కనుక బతుకు తెరువు నువ్వు చూపించగలిగితే అది చాలా ఉత్తమమైనటువంటి అక్షయమైనటువంటి దానం అని చెప్పబడుతుంది. మాతృతః పితృతశ్చైవ ద్విజకోటి కులాన్వితః నిర్విశ్వవిష్ణు భవనం కర్మం తత్రైవ మోత్రే. అలాంటి సహకారం కనుక నువ్వు చేయగలిగితే మాతృ పితృపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు అన్నారు. యో దతస్వేది విప్రాణ జీవనో ప్రేరయేత్పరం సోపి తత్ఫలమాప్నోతి కిమంతే బహుభాషితై. ఎవడైనా దానం చేద్దాం అనుకున్నట్టయితే చేయండి, బాగుంటుంది, అతనికి దీని వల్ల సహాయం అవసరం ఉందని ఎవరైతే ప్రేరణ చేస్తాడో, ప్రేరణ చేసిన వాడికి కూడా దానం చేసిన వాడికి వచ్చే ఫలితం కలుగుతుంది. ఎవరైనా ఇద్దామనుకున్నాడు, ఆ ఇద్దామనుకున్న వాడిని చెడగొట్టేవాడు ఉన్నాడే, దాని ఫలితం రెట్టింపు చెడగొట్టిన వారి మీద పడుతుంది. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెప్తూ, అంతేకాదు దేవాలయాల నిర్మాణం, దేవాలయాల సమీపంలో సరస్సుల యొక్క నిర్మాణం, సమాజానికి ఉత్తరింపబడేట్టుగా చెట్ల యొక్క వృక్షాల యొక్క ఆరోపణ వృక్షాలు పెట్టడం, ఇవన్నీ కూడా పుణ్యప్రదమైనటువంటివి, ఇవన్నీ కూడా గొప్పమైనటువంటి ఉత్తమమైనటువంటి లోకాలు కలిగించేటువంటి వేదవ్యాస వారు చెబుతున్నారు. ఒకనాడు గౌడ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక మహారాజు వీరభద్రుడు వేట కోసం బయలుదేరినాడట. బాగా దాహం వేస్తున్నది. మంత్రి గారు చెప్పారు, అయ్యా నాకు ఎందుకో ఇక్కడ ఈ ప్రాంతం చూస్తూ ఉంటే తొందరగానే మనం తప్పితే నీళ్లు పడతాయనిపిస్తున్నది, ఈ ప్రాంతం మనం తప్పుదామని చెప్పి బుద్ధిశాఖడనే మంత్రి చెప్తే ఆ ప్రాంతంలో ఒకసారి తాను తన ధనస్సుతోటి తవ్వితే 5 అడుగుల స్థలంలో నీళ్లు వచ్చాయి. నీళ్లు తాగినాడు. 5 అడుగుల స్థలంలోనే
మంత్రికి ఉత్తమమైనటువంటి విమానం వచ్చింది, విమానంలో వెళ్ళిపోయాడు. రాజు కూడా ఉత్తమమైనటువంటి వైకుంఠం నుంచి విమానం వచ్చింది, దాంట్లో ఆల్రెడీ ఇదివరకు నలుగురు ఉన్నారు. మా మంత్రి గారినేమో ప్రత్యేకంగా తీసుకుపోతున్నారు, నన్నేమో అందరితో పాటు తీసుకెళ్తున్నారు, వీళ్ళెవరో ఉన్నారు. అంటే నీ పుణ్యం ఉన్నది, సరస్సు నిర్మాణం చేసిన పుణ్యము, ఆ పుణ్యం వల్ల నీకు ఈ విమానం అనేటువంటిది వచ్చింది. కానీ నీవు తప్పడం కంటే ముందే అక్కడ నలుగురు ప్రయత్నం చేసినారు. ఒక పిట్ట కూడా ఒకనొక మారు దాహంతో వచ్చి అది కూడా పొడిచి అక్కడ కూడా నీళ్లు సంపాదించింది. తర్వాత కూడిక ఏర్పడ్డది, మళ్ళీ కూడిక తీసింది ఒక వరాహం, మళ్ళీ కూడిక తీసింది ఒక ఏడు, తర్వాత నీ దాహం కోసం వచ్చి నువ్వు కూడిక తీసినావు. కాబట్టి చెరువులో కూడిక తీసినటువంటి వాడికి ఫలితం వచ్చే ఫలితం ఇది అని చెప్పి నలుగురితో పాటు నువ్వు కూడా లోకాన్ని పంచుకోవలసింది అని చెప్పి ఉత్తమమైనటువంటి లోకాన్ని చూపిస్తున్నారు. కర్తు శతమంతస్య పుణ్యం భవతి భూపతే దేవాలయస్య శుశ్రూషాం లేపలేశనమంటలై. శివాలయం కానీ, విష్ణువాలయం కానీ, దేవి దేవత ఆలయం కానీ, జీర్ణమైనటువంటి ఆలయం కానీ, లేదా కొత్త ఆలయాన్ని కానీ నిర్మాణం కనుక చేసినట్లయితే మాతృవంశము పితృవంశము 1,00,000 తరాల వరకు వారు ఉద్ధరిస్తుంది అన్నారు. అయ్యా అంత డబ్బు ఉన్నవాడు మాత్రమే చేయగలరు కదా, ఉన్నా కానీ చేయాలని బుద్ధి ఉన్నవాడు మాత్రమే చేయగలరు కదా, మామూలు కానీ పుణ్యం లేదా అంటే చెప్తున్నారు ఇక్కడ. కర్తు శతమంతస్య పుణ్యం భవతి భూపతే దేవాలయస్య శుశ్రూషాం లేపసేచనమండలై. శక్తి ఉన్నవాడు రాగితో నిర్మాణం చేస్తావా, బంగారంతో నిర్మాణం చేస్తావా, బంగారు తాళం చేస్తావా, శక్తి ఉంటే అది చేయకుంటే వాడికి తప్పు. శక్తి లేదు, అంత పుణ్యం రావాలంటే చెప్తున్నారు. కట్టినటువంటి దేవాలయంలో సేవ చేసిన వాడికి కూడా అంతే పుణ్యం. దేవాలయాన్ని ఎవరైతే ప్రతి నిత్యము నీరు చల్లి ముగ్గు పెట్టి శుశ్రూష చేసి చక్కగా అలంకరిస్తారో వారికి కూడా దేవాలయ నిర్మాణం చేసినటువంటి పుణ్యమైనటువంటి ఫలితం వారికి కూడా కలుగుతుంది అన్నారు. అంతేకాదు దేవాలయ సమీపంలో కానీ సమాజానికి ఉపయోగపడేట్టుగా పూల తోట కానీ బావి కానీ నిర్మాణం చేసినట్లయితే వాడికి 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం వాడికి కలుగుతుంది అన్నారు. అంతేకాదు తులసి దళాలను పెంచడం, తులసి మొక్కలు పెంచడం, పత్రాన్ని తులసి మూలని అవంతి పతికానివై తావంతి బ్రహ్మహత్యాది పాతకాని హతాంచ. ఎవడైతే తులసి వనాన్ని పెంచుతాడో, తులసి మొక్కలు పెంచుతాడో దాన్ని తెంపకూడదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే విష్ణు ఆరాధనలో కొన్ని నిధుల్లో మాత్రమే మనం స్వీకరించాలి, మిగతా సమయాల్లో దానికి ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. అది ఒకవేళ దానంతట అది రాలిపోతున్నది అనుకోండి ఆకులు, దానికి చెప్పుకున్నారు నీవు పెంచినటువంటి నీవు పోషించినటువంటి తులసి యొక్క చెట్టు నుంచి ఎన్ని ఆకులు ఎప్పుడెప్పుడు రాలిపోతున్నాయో అన్ని బ్రహ్మహత్యా మహాపాతకాలు, మామూలు పాతకాలు కాదు, బ్రహ్మహత్యా మహాపాతకాలు నీ జీవితంలో చేసి ఉన్నట్లయితే ఒక్కొక్క రాకు రాలినట్టుగా నీ పాపం కూడా నీలోంచి పోతుంది అని చెప్పినారు. అది తులసి దళాలను తులసి వృక్షాలు పెంచితే వచ్చేటువంటి గొప్పతనం అన్నారు. అంతేకాదు ద్వాదశ్యాం పౌర్ణమాస్యాం క్షీరే స్నాపనే ధరిం కులాస్తోపి మొదటే వైష్ణవే పదే. ఎవరైతే చక్కగా ఆశ్రమాలను నిర్మాణం చేస్తారో 3 తరాల వరకు బ్రహ్మలోక స్థితి కలుగుతుంది. అంతేకాదు తాను పెట్టినటువంటి వృక్షం యొక్క నీడలో ఉన్న ఆవు కానీ బ్రాహ్మణుడు కానీ ఒక్కరోజు సేవ తీరినా ఖచ్చితంగా వాడు మరణించిన తర్వాత స్వర్గలోకమే అన్నారు 4వ ప్రాణుడు. దేవాలయం దగ్గర తటాకం యొక్క నిర్మాణం చేస్తే శ్రీ మహావిష్ణువుకి ఎంత గౌరవం దేవలోకంలో జరుగుతుందో అంత గౌరవంతో వాడు దేవలోకంలో నివాసం ఉంటాడు అన్నారు. అలాగే దేవతల కోసం పూలతోటి ఎవరైతే నిర్మాణం చేస్తాడో ఆ ఆకులు ఉన్నంత కాలం, ఆ వృక్షాలకు ఆకులు ఉన్నంత కాలం 100 సంవత్సరాలు దేవలోకంలో వాడు ఉంటాడు అని చెప్తున్నారు. అంటే వేదవ్యాస వారు చూడండి, సనాతన ధర్మంలో సమాజానికి ఉపయోగపడేటువంటి పనులే పుణ్యం పనులు. నీవు చేసేటువంటిది ఇతరులకు ఉపయోగపడేటువంటి పరోపకారం కోసం ఉపయోగపడేటువంటి ఏ పనైనా అది పుణ్యమే. కేవలం కొబ్బరికాయ కొడితేనే పుణ్యమని సనాతన ధర్మంలో చెప్పడం లేదు. అందుకే ఇక్కడ ఇన్ని పుణ్యాల గురించి మాట్లాడుతున్నామంటే అర్థము విశ్వ శ్రేయస్సును కాంక్షించేటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం. పుష్పోదకేన గోవిందం తథా గంధోదకేన చ స్థాపయిత్వా హరిం భక్త్యా వైష్ణవం పదవాక్యాత్. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికాత్మకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి.
శివారాధనలో ప్రత్యేకంగా కొన్ని తిథులు ఉన్నాయి. ఎవరైతే ఈ తిథులలో ఆయా దేవీ దేవతలను అర్చన చేస్తారో ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలరు. చెబుతున్నారు శుద్ధ చతుర్దశి, శుద్ధ అష్టమి, పౌర్ణమి, ఏకాదశి, పుష్య అర్థము, పుష్యమి నక్షత్రయుక్తమైన ఆదివారం, బుధుడు రోహిణి, బుధవారం రోహిణి నక్షత్రం కలిసినటువంటి రోజు, శనివారం రోహిణి నక్షత్రం కలిసినటువంటి రోజు, మంగళవారం అశ్విని నక్షత్రం కలిసినటువంటి రోజు భౌమాశ్విని, శుక్రవారం మృగశిర నక్షత్రం కలిసినటువంటి రోజు, బుధవారం అనురాధ నక్షత్రం కలిసినటువంటి రోజు, ఆదివారం శ్రవణ నక్షత్రం కలిసినటువంటి రోజు, అలాగే సోమవారం శ్రవణ నక్షత్రం కలిసినటువంటి రోజు, గురువారం హస్త నక్షత్రం కలిసినటువంటి రోజు, బుధవారం అష్టమి కలిసి వచ్చినటువంటి రోజు. ఈ రోజుల్లో శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఇంకా అత్యంత విశేషమైనటువంటి ప్రీతిపాత్రమైనది అన్నారు. ద్వాదశి, ఏకాదశి, పౌర్ణమి తిథులలో శ్రీ మహావిష్ణువును పాలతో అభిషేకం చేస్తే వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అన్నారు. అలాగే నెయ్యితో అభిషేకం చేస్తే కోటి తరాల వరకు ఉద్ధరింపబడతారన్నారు. ఏకాదశి రోజు శ్రీహరికి పంచామృతాలతో అభిషేకం చేస్తే వారి మాతృపక్షము పితృపక్షము మొత్తం కూడా ఉద్ధరింపబడతారన్నారు. అంతేకాదు సంక్రాంతి రోజు ఎవరైతే శ్రీహరికి అర్చన చేస్తారో 21 తరాల వరకు వారి ఉద్ధరణ ఉంటుంది అన్నారు. అలాగే శివారాధనలో కృష్ణపక్ష చతుర్దశి మాస శివరాత్రి అది సోమవారం కలిసి వచ్చిందనుకోండి ఇంకా విశేషమైనటువంటిది. ఆ రోజు పాలతో కనుక అభిషేకం చేస్తే ఖచ్చితంగా శివ సాయుధ్యం అని చెప్పబడ్డది. అంతేకాదు అష్టమి తిథి సోమవారం కలిసి వచ్చినటువంటి రోజు శివారాధనలు కొబ్బరి నీళ్ళతో కనుక అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా శివలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పినారు. శుక్లపక్ష చతుర్దశి, శుక్లపక్షం అష్టమి నెయ్యితో కానీ తేనెతో కానీ శివారాధన చేస్తే వారికి శివ సాయుధ్యం అన్నారు. అంతేకాదు శుక్లపక్ష చతుర్దశి నాడు, శుద్ధ అష్టమి నాడు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే 7 తరాల వరకు వారికి ముక్తి ఉందని అన్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఎవరైతే చక్కగా పంచామృతాలలో శివాభిషేకం చేస్తారో వాళ్ళకి 10,000 జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ రకంగా అనేకమైనటువంటి పుణ్య సంపాదన క్రియలు కర్మల గురించి నాగపురాణంలో చక్కగా విశదీకరించినారు, వివరించినారు. అందులో అతి ప్రాధాన్యమైనటువంటిది ఏకాదశి. ఏకాదశి అనేది వాస్తవంగా ఒక వ్రతం. వ్రతం అంటే 3 రోజుల నియమం. దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు నియమంగా ఉండడం వ్రతం. 3 రోజులు లేకుంటే ఒక్క ఏకాదశి పట్టుకుంటే అది నియమం. 3 రోజులు ఎట్లా అన్నారు? దశమి నాడు కూడా ఒకటే పూట భోజనం, రాత్రి పూట చేయకూడదు, లేదా రాత్రి పూట చేసినా పర్వాలేదు. ఏకాదశి నాడు ఏమాత్రం భోజనం చేయకూడదు, అసలు అన్నమే తినకూడదు. ఇంకా బాగా చెప్పాలంటే నారద పురాణంలో దాదాపు ఒక 60 అధ్యాయాల వరకు రాబోతున్న కథ ఒక్క ఏకాదశి గురించే ఉంది. ఏకాదశి ఎంత గొప్పది, ఏకాదశి నాడు ఎలా ఉండాలి, ఎలా ఉన్నప్పుడు ఏకాదశి సంబంధించి దాదాపు 50-60 అధ్యాయాలకు ఒక అద్భుతమైన చరిత్ర. మోహిని ఏకాదశి, రుక్మాంగల మోహిని చరిత్ర చాలా అద్భుతంగా విస్తృతంగా వర్ణించినారు వేదవ్యాస వారు. దాంట్లో సూక్ష్మంగా కొన్ని మాటలు చెప్పుకోవాలంటే ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు, భోజనం పెట్టకూడదని కూడా ఉంది. సరే కాలక్రమంగా ఎవరి నియమం వాళ్ళు ఉన్న విషయం చెప్తున్నాను. వ్రతంగా ఉండే వాళ్ళు దశమి నాడు కూడా ఏకభుక్తం, ఏకాదశి నాడు ఏమి తినకూడదు. ద్వాదశి గడియలలో వ్రతం ఉన్నవారు లేదా ఏకాదశి నియమం ఉన్నవారు ద్వాదశి గడియలలో చక్కగా పాలన చేయడం అంటే ఒక అతిథికి కానీ ఒక బ్రాహ్మణుడికి కానీ భోజనం పెట్టి ఆలోచన తీసుకొని తాను భోజనం చేయడం అనేది వ్రతానికి పరిసమాప్తి. 3 రోజులు నేను కష్టపడుతుంటే ఒక్క ఏకాదశి. ఆ ఏకాదశి కూడా వయో అనుగుణంగా కొంతమందికి రిస్ట్రిక్షన్స్ కూడా చూపించినారు. కానీ శరీరంలో శక్తి ఉండి ఏకాదశి నియమం ఖచ్చితంగా
పాటించాలని చెప్పి నామపురంలో వేదవ్యాస వారు బోధించి ఉన్నారు. ఆ కథ ఏంటనేది మనకు ముందు ముందు రాబోతున్నది. ఈరోజు పరమ పవిత్రమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి. ఈ రోజు నుంచి దీక్షాకాలం ప్రారంభమవుతున్నది. చాతుర్మాస్య దీక్ష, వ్రత దీక్ష, దక్షిణాయ పుణ్యకాలం కూడా ప్రారంభం కాబోతున్నది. కర్కాటక సంక్రమణం దేవతలందరికీ కూడా రాత్రి భాగంగా చెప్పబడుతున్నది. కాలక్రమంలో రాత్రి భాగం అంటే తాము యోగ నిద్రలో ఉండేటువంటి, అంటే తమ శక్తులన్నింటినీ కూడా కూడబెట్టుకునేటువంటి లక్షణం, ఏకీకృతం చేసేటువంటి లక్షణం. నిద్రలో ఇంద్రియాలన్నీ కూడా ఒకే స్థితిలోకి లయమైపోతాయి. నిద్ర అనేటువంటి కూడా లయం అని చెప్తారు. స్వాల్పకాలిక లయం అంటుంది శాస్త్రం. నిద్ర కూడా లయమే. ఎందుకంటే సమస్తమైన ఇంద్రియాలన్నీ కూడా ఒక స్థానంలో వస్తాయి. తెల్లారు లేస్తావా అంటే అమ్మ అనుకులో ఉంటే లేస్తాం, కళ్ళు వేసుకోలేదు, లయమే కూడా. కాబట్టి సమస్తమైనటువంటి దేవతలని ఒక రాత్రి భాగంగా చెప్పబడ్డదంటే అర్థం ఏంటంటే వారు తమ దివ్య శక్తులన్నింటినీ కూడా ఏకీకృతం చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు. ఒక ధ్యాన స్థితి, ఒక యోగ స్థితి. అలాంటి స్థితిలో ఆయా దేవతల ఆరాధన కనుక మనం విశేషంగా చేస్తే అంత శక్తిని మనం కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పి దక్షిణాయ పుణ్యకాలం మొత్తం కూడా ఒక ఉపాసనా కాలం, ఒక యోగ కాలం, అత్యంత శక్తిని సంపాదించుకునేటువంటి కాలం. అందుకే నియమం ఏమిటంటే ఎక్కడికి తిరగకుండా ఒకే చోట ఉండడం కోసం అని చెప్పి చాతుర్మాస్య దీక్షలాగా, అంటే అక్కడక్కడ తిరిగితే మనస్సంతా కూడా నిశ్చలంగా ఉండదు. కాబట్టి మనసు ఒక చోట పెట్టాలంటే ఒకే స్థానం పెట్టాలనే ఉద్దేశంగా దక్షిణాయనం అంతా కూడా ఒక ఉపాసన కాలంగా చెప్పబడేటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలంలో ఈరోజు ఏకాదశి పర్వకాలం స్వామి యొక్క అనుజ్ఞతోటి నేటి ప్రసంగాన్ని సుసంపన్నం చేసుకుంటూ రేపు సకాలంలో స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణైః శుభస్మృత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సీతారామచంద్ర భగవాన్ కీ జై.